सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमो ब्रह्मादिभ्यः ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यः वंशऋषिभ्यः महद्भ्यः नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्धः ब्रह्मैवाहमस्मि। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః। మనం శంకరాచార్యుల వారి గురించి ఒక శ్లోకం ఒకటి చెప్పుకుందామని కిందసారి అనుకున్నామండి. ఈ శ్లోకం ఋషికేశ్లో స్వామి దయానంద స్వామి ఆశ్రమంలో, స్వామి దయానంద ఆశ్రమంలో అక్కడ గంగాధరేశ్వర స్వామి దేవాలయం, శివాలయం ఉంది. ఆ శివాలయం లోపలే బయట శంకరాచార్యుల వారి ప్రతిమ ఉంది. వారి పాదపీఠం దగ్గర ఈ శ్లోకం రాసి ఉంది. వక్తారమాసాధ్యయమేవ నిత్యా సరస్వతీ స్వార్థ సమన్వితాసీత్ నిరస్త దుస్తర్క కలంక పంక నమామితం శంకరమర్చితాంకితం అని ఈ శ్లోకం మనం అక్కడ చూసామండి. ఇది ఏమైందంటే దీనికి అంటే శంకరాచార్యుల వారు మిగతావన్నీ కూడా ఆ వేళ వారి కాలం నాటికి మనం ఇది భగవద్గీతలో మనం యాక్చువల్లీ ఈ శ్లోకం చెప్పుకుందాం అనుకోండి. ఇది అన్ని ప్రస్థానతో అన్నిటికీ కూడా వర్తిస్తుంది ఈ శ్లోకం ఇక్కడ. ఆ వేళ కాలం నాటికి వేదాంత వాక్యాలకి లేక మిగతా ప్రాచీన గ్రంథాలన్నిటికీ కూడా కొన్ని భాష్యాలు ఉన్నాయి, వారి రచన ప్రారంభించే నాటికే ఉన్నాయి. అయితే వాటి యొక్క అర్థాలన్నీ కూడా తారుమారు చేసి అసలు అర్థం కంటే భిన్నమైన అర్థాలు వాడు రాసి ఉండడం మిడిమిడి జ్ఞానాలతోటి, అంటే లేదా ఒకదాని పరస్పరం విఘాతంగా అంటే సెల్ఫ్ కాంట్రడిక్టరీగా ఉండేటటువంటి స్టేట్మెంట్స్ ఉంటూ ఉండడం, ఇవన్నీ చూసి వారు చివరికి మళ్ళీ తిరిగి రాయవలసి వచ్చింది. ఈ సమయంలో ఆవిడ సరస్వతీదేవి అంటే వేదమాత. ఇంకా వీరు రాయని క్రితం ఆవిడ బాబు వాళ్ళు రచించిన సామాన్య వేదమాత కంటే భయం అండి ఒకళ్ళు చూస్తే. ఎవరైనా అంటే భాష్యం చెబుతున్నారంటే ఆవిడ పాపం సంతోషిస్తూ ఉంటుంది, కానీ ఎవరైనా అసలు అర్థం బదులు ఇంకో తప్పుడు అర్థం చెబుతుంటే మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుందండి ఆవిడ. చాలా బాధపడి అయ్యో వీడు తప్పు చెప్పేస్తున్నాడు, వీడు నా అర్థాన్ని నా భావం ఇది కాదు, అసలు వీడు కొత్తగా వీడు సొంత కవిత్వం చేసేస్తున్నాడు నా మీద అంటూ ఆవిడ బాధపడిపోతుంటుంది. అయితే పైకి చెప్పుకోలేదు ఆవిడ. అలాగా పరిస్థితులు ఉన్నప్పుట ఆవిడ ఏం చేసిందిట అంటే, ఇప్పుడు ఇవాళ కోర్టు ఉందనుకోండి, మన మీద ఏదో అన్యాయం జరిగింది, ఏదో ఆఫీసులో కావచ్చు లేదా ఆస్తుల వ్యవహారాల్లో కావచ్చు, ఏదైనా అనేక అంశాల మీద కోర్టులో మనకి అన్యాయం జరుగుతున్నప్పుడు కోర్టును ఆశ్రయిద్దాం అని అనుకుంటాం. అయితే కోర్టు మనం వెళ్ళిపోతాం అంటే మనం మాట్లాడినవారు అక్కడ, దానికి క్వాలిఫైడ్ వాడు అడ్వకేట్ దొరకాలి. సరస్వతీదేవి తను ఈ బాధపడిపోతున్న ఈ బాధలోంచి తప్పించుకోవడానికి నా తరఫుని మాట్లాడేటటువంటి చక్కటి వక్త ఎవడైనా దొరుకుతాడా అని ఆవిడ వెతుకుతోందండి. నేను సరస్వతీదేవి వెతుక్కుంటుంది తన తరఫుని, అంటే లౌకిక ప్రపంచానికి సరి అయిన అర్థాన్ని చెప్పగలిగినటువంటి వాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారనుకుంటే ఇంతట్లో శంకరాచార్యులు వారు అవతరించారట. ఇప్పుడు దొరికాడు అనుకుని వక్తారం ఆసాధ్య యమేవ నిత్య. యం వక్తారం ఆసాధ్య, మనకి నమ్మకంలో చూడండి, అధ్యవోచదధివక్త అని ఉంటుంది. అధివక్త అంటే అడ్వకేట్ అని అర్థం అండి. ఈ అడ్వకేట్ అనే పదం అధివక్తలోంచి వచ్చిందేమో మరి. అధివక్త అంటే అర్థం ఏంటంటే మన పరోక్షంలో మన గురించి పాజిటివ్గా మాట్లాడేవాడు, అతను మన ప్లీడర్ అండి. ఇప్పుడు కోర్టులో మన విషయాన్ని అతను జడ్జి ముందు అతను ప్రజెంట్ చేస్తున్నాడు, అంటే మనకు అనుకూలమైనటువంటి విషయాన్ని ఉండేట్లా చేయడం కోసమని అతను మన తరఫు నుంచి వకాలతనామా తీసుకుని అతను మాట్లాడుతున్నాడు. అలా సరస్వతీదేవి తరఫు నుంచి వకాలతనామా తీసుకున్న ఆవిడ ముందు ఎవరైనా సంతకం పెట్టాలి కదా వకాలతకి. ఆవిడ శంకరాచార్య వారిని ఎన్నుకున్నట్ట. వక్తారమాసాధ్యయం. యం అంటే ఏ వ్యక్తిని, అంటే ఎవరినైతే
వక్తారం ఆసాధ్య, తన తరఫుని మాట్లాడేవాడిగా పొంది, ఎవరిట? మాకు సామాన్యులు కాదు, కోర్టు కేసు వేసేవాడు ఎవరు? నిత్య సరస్వతి. అంటే మనకి సృష్టి కాలం నుంచి ఎప్పుడు శాశ్వతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపిణే. సరస్వతి పరబ్రహ్మ స్వరూపిణి. మనం అదే చెప్పుకుంటుంటాం, శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి చెప్పుకుంటాం. అలాగా పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి ఆ సరస్వతీదేవి అంటే వేదమాత స్వార్థ సమన్విత. స్వ ప్లస్ అర్థ అంటే స్వ అంటే తన యొక్క అర్థం, అది అసలైన తన అర్థం ఇది. ఈ మాటకి, ఈ వేదాంత వాక్యానికి, ఈ ఉపనిషత్ వాక్యానికి అర్థం ఇది అని అప్పటికి అయ్యిందండి ఈయన వచ్చి చెప్పడం ప్రారంభిస్తే. అంతమంది వరకు ఏదో కొత్త కొత్త అర్థాలు వీడి గురించి చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వేదాంత వాక్యాలకి కొత్త అర్థాలు చెప్పేస్తున్నారు, రకరకాల అర్థాలు, రాంగ్ మీనింగ్స్ అని చెప్పేస్తున్నారు వాళ్ళు. ఈయన వచ్చేవాడు, ఈయన అడ్వకేట్గా పెట్టుకుని, అమ్మాయ్యా ఇన్నాళ్ళకి నా మాట చెప్పాడు, నా మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్పి కూడా ఒకడు దొరికాడు నాకు. ఆవిడ సంతోషించదండి. ఈయన ఏం చేశారట, ఆవిడ ఒంటి మీద ఇంతకు ముందర ఆ తెల్లటి వస్త్రాలు కట్టుకుని, మామూలుగా ఉంటుంది కదా మనకి శ్వేత వస్త్రాలను అంతా ఉంటుంది కదా మనకు వర్ణన, సంపూర్ణంగా స్వచ్ఛమైనటువంటి భావనతో ఉండే సరస్వతీదేవిని వర్ణించారంటే ఆవిడ శ్వేత వస్త్రాలను అని చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి ఆవిడ వస్త్రం నిండా కూడా మాలిన్యం పడిందండి వీళ్ళందరి యొక్క కుతర్కాలతోటి, కువ్యాఖ్యానాలతోటి అంతా బురద ఆవిడ మీద జల్లేసేట వీళ్ళు. ఈ బురదను తీసేవాడు ఎవడు దొరుకుతాడు నాకు అనేప్పుడు ఈయనే వచ్చి నిరస్త దుస్తర్క కలంక పంక. ఈ కళంకం అని ఏంటంటే, కళంకం అంటే మచ్చ, పంకం అంటే బురద. దీనివల్ల దుస్తర్కము అంటే రాంగ్ లాజిక్, వీళ్ళ రాంగ్ లాజిక్ అనేటటువంటి బురదతోటి మాలిన్యం అయిపోయినటువంటి ఆవిడ వస్త్రవంతని కూడా ఇవి శుభ్రం చేసేటండి. నిరస్త మొత్తం ఎక్కడెక్కడ మాలిన్యాలు ఉన్నాయి అన్ని కూడా వైట్ వాష్ చేసి కూడా సరైన. అలా ఎవరి వల్లనైతే సరస్వతీదేవి యొక్క మాలిన్యం అంతా కూడా తొలగించబడిందో, దుస్తర్కముల చేత మలినమైనటువంటి ఆవిడ యొక్క శరీరం అంతా కూడా బురదమయం అయిపోయిందో, ఆ బురదంతనే తొలగించినటువంటి అర్చితాంఘ్రిం అంటే అందరి చేత, సమస్త దేవగణాల చేత లేక లోకంలో ఉండేటటువంటి మహాపండితులు అందరి చేత కూడా నమస్కరింపబడినటువంటి పాదములు కలిగినటువంటి శంకరాచార్యుల వారికి నేను నమస్కారం చేస్తున్నాను అంటూ ఒక గొప్ప శ్లోకం రాశారండి. ఎవరు రాశారు కానీ అత్యద్భుతమైన శ్లోకం అది. అంటే మామూలుగా శంకరాచార్యం, ఇవి మనం కేశవం బాధలని చెప్పుకుంటూ ఉంటాం, లేదా శృతి స్మృతి అన్నీ గొప్పవే. ఇది కూడా ఇందులో ఏంటంటే కుతర్కాల మీద ఈయన చేసినటువంటి ప్రతిఘటన, వాటిని తొలగించిన తీరు, దీన్ని సరస్వతి సంతోషించినట్టుగా చెప్పినటువంటి వాక్యాలతో కూడినటువంటి ఈ శ్లోకం మనం చెప్పాలని కిందటి క్లాసులో అనుకున్నాం. అది ఉపనిషత్తు క్లాసులోనో లేకపోతే భగవద్గీత క్లాసులో అనుకున్నాం. అది ఇవాళ చెప్పడం అయిందండి. తర్వాత ఇప్పుడు మన ఇందులో భాష్యంలో పెడితే, ఇక్కడ మనం ఇంత ముందర చెప్పుకునేటటువంటి వాక్యంలో ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం తేన త్యక్తేన భుంజీతా మా గృధ కస్యస్విద్ ధనం అనేటటువంటి వాక్యం మనం అందులో 3 చరణాలు అయ్యాయి మనకి. తేన త్యక్తేన భుంజీతా అని, అన్ని కూడా త్యాగము చేసి తర్వాత నువ్వు అనుభవించు. అందులో అక్కడ అరగదీయడం అనేటువంటి మనకి మంచి గంధం చెక్కని మామూలుగా నీళ్ళలో పెడితే కుళ్ళు వాసన వస్తుంది. దాన్ని అరగదీయడం ప్రారంభించేప్పటికి అందులోని సుగంధం బయటకు వస్తుంది. ఆ రకంగా యథా చందన అగర్వాదే ఉదకాది సంబంధజ క్లేదాదిజం ఔపాధికం దౌర్గంధ్యం తత్స్వరూప నిఘర్షణేన ఆచ్ఛాద్యతే తేన పారమార్థికేన గంధేన స్వేన పారమార్థికేన గంధేన. అంటే తన యొక్క పారమార్థికమైనటువంటి గంధము ఈ బయట ఉండే దుర్గంధం చేత అది ఆక్రమించబడింది. దాన్ని తొలగించాలని అరగదీయడం. నిఘర్షణ అంటే అరగదీయడం కరెక్ట్ మాట అండి ఇది. అంటే గంధం చెక్కతో గంధపు సానంట మనం, దాన్ని అరగదీస్తే గంధం వస్తుంది మనకి. అలాగా అది బయటకు వస్తుంది. తద్వదేవ స్వాత్మని అధ్యస్థం, తన యందు అధ్యస్థం అంటే అధ్యాస చేయబడిన, అధ్యాస అంటే భ్రాంతి కలిగించబడినటువంటి స్వాభావికం కర్తృత్వ భోక్తృత్వాది లక్షణం జగద్ ద్వైత రూపం జగత్యాం పృథివ్యాం. అంటే మన యందు మొట్టమొదట మనకి ఏది చూసినా రెండనే అంకె చాలా సిగ్నిఫికెంట్ అండి. ద్వైతం అనే మాట చాలా సిగ్నిఫికెంట్. ఒకటంటే ఇంక రెండోది ఏం లేదు అక్కడ. కానీ ఆ 2 రావడానికి ఒకటే ఆధారం. మొట్టమొదట ఒకటి చెప్పాక 2 చెప్తాం.
ఈ ప్రపంచం అంతా మనకి అద్వైతం చెప్పాలంటే నువ్వు రెండు అనుకుంటున్నావురా బాబు, రెండు కాదురా అని చెప్పడం. మరి రెండు కాబట్టి ఒకటే అవుతుందనే ఉంది, మూడు అవ్వచ్చు కదా. కాదు, ఆ రెండు అయితేనే కదా మూడు అయ్యేది. ఇది రెండే కానప్పుడు నీకు మూడు ఎక్కడి నుంచి వస్తుంది అసలు? అంకెలు ఎక్కడ ప్రారంభించాం? అద్వైతం అన్నారు తప్ప ఏకం అనలేదుగా వారు. అద్వైత మతం అన్నారు, అద్వైత సిద్ధాంతం అన్నారు. రెండు కాదు, నువ్వు రెండు అని అనుకుంటావు. అంటే రెండు అంటే ఇంకోటి వేరుగా ఉంది అని అనుకుంటూ ఉంటావు. అది కూడా కాదు, ఇంకోటి కూడా ఉందంటావు. అంటే అప్పుడు మూడైంది. ఇంకోటి కూడా ఉందంటే నాలుగు. అన్నిటికీ ప్రారంభం ఎక్కడి నుంచి అంటే ఇంకోటి కూడా ఉంది అనే భావన. ఆ ఇంకోటి కూడా ఉందనే భావం చెప్పడానికి ఏంటంటే రెండు అనే భావం తీసుకొచ్చారండి. అది కాదురా, రెండు ఇంకోటి ఏదో ఉందో అనుకోవద్దు. అది అద్వైతం. అది మనకి ఎలా ఉంటుందంటే ఆ భావనతోటే మొత్తం అన్ని రకాల ఫండమెంటల్స్ మనలో ఇల్యూషన్స్ స్టార్ట్ అవుతున్నాయండి. భ్రాంతులు స్టార్ట్ అవుతున్నాయి. ఏమిటిటా? అది మన స్వభావం అయిపోయింది, మనకి నిత్య లక్షణం అయిపోయింది. నేను చేస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, నేను వేరు మీరు వేరు, మనం ఒకటి అనుకుంటాం కానీ ఒకటి కాదు. ఏ అలాగా కర్తృత్వము, ఈ పని నేను చేశాను అంటే దీని ఫలం నాకు రావాలి, అంటే ఫలభోక్తృత్వం నాకు రావాలి. ఇలాంటి మొత్తం అంతా కూడా ఈ భావన ఎప్పుడైతే వచ్చిందో జగత్ ద్వైత రూపం, ఇది రెండుగా ఉండేటటువంటి లక్షణం కలిగినటువంటిది. ఇంకోటి ఏంటంటే జగత్యాం పృథివీ అంటే అక్కడ జగత్ అనే మాటకి అందులో జా అనే అర్థానికి, జా అనే అక్షరానికి, గా అనే అక్షరానికి రెండింటికి చివరార్థం చెప్తారండి. ఒకటి జా అంటే జడ పదార్థం కదలన్నటువంటిది, గా అంటే గమనశీలమైనటువంటిది కదిలేటటువంటిది. అంటే కదలన్నటువంటిది కదిలేటటువంటిది రెండూ కూడా ఉన్నటువంటిది ఆ జగత్తుటండి. జ గ అనేటటువంటి రెండు అక్షరాల్లో జ అంటే జడం, అంటే కదలదు. దీన్ని మనం చెప్పడం స్థావర జంగమాత్మకం అంటుంటామండి. అంటే కదిలేటటువంటి కదలని వస్తువులతో ఉన్నటువంటి ప్రపంచం. అది మనకి మామూలుగా స్థావర జంగం. అంత మాట అనకుండా జ గ రెండు అక్షరాలతో వచ్చింది, అది జగత్తు. అటువంటి దాని జగత్యామి ఉపలక్షణార్థత్వాత్ సర్వమేవ నామ. ఎప్పుడైతే రెండో వస్తువు అన్నామో దాని పేరు ఏమిటి, దాన్ని ఏమంటారు? దానికి ఏదో పేరు పెట్టాలి. దాని లక్షణాలు ఏమిటి అని అక్కడి నుంచి నామ రూప కర్మాఖ్యం వికారజాత పరమార్థ సతి సత్యాత్మ భావనయా త్యక్తం స్యాత్. ఇవన్నీ ఎప్పుడైతే ఉన్నాయో మామూలుగా మనం అనిపిస్తున్నాయో చివరికి ఏం చేయాలయా? సర్వం ఈశా మన ఈశావాస్యం. ఈశా అనేటటువంటిది మనం చెప్పిన ఈశ్వరుని చేత ఆచ్ఛాదించుటకు యోగ్యమైనది వాస్యము, వసించుటకు యోగ్యమైనది వాస్యము అవుతుందండి. భోజ్యము అన్నాం అనుకోండి, భుజించుటకు యోగ్యమైనది. అంటే ఇట్ డిజర్వ్స్ టు బి ఈటన్. ఇదని మనం అంటే దానికి ఇంగ్లీష్ డిజర్వ్స్ అంటాం మనం. ఇక్కడ ఆ ఈ సర్వము ఈశ్వరత్వమే, ఈశ్వర భావనే అనేటటువంటి దాంతో మిగతావన్నీ కూడా త్యక్తం స్యాత్, వాటన్నిటిని వదిలిపడాయి అని చెప్పడం అండి ఇక్కడ. చెప్పినంత తేలిక కాదండి. అది మొట్టమొదటి ఇక్కడే మనకి ఈశావాస్యం అనే మాట. అసలు ఆ ఈశావాస్యం 4 అక్షరాలు అయిపోయింది మొత్తం. అసలు ఉపనిషత్తు చెప్పదలుచుకున్న విషయం అంతా అయిపోయిందండి. సమస్త వేదాంత ఉపనిషత్తు యొక్క సారము 4 అక్షరాలు చెప్పేసిందండి వేదమాత. అంతా ఈశ్వరమయమయ్యా, ఇంకోటి రెండోది ఏం లేదు అంతే. ఇంకోటి ఏం లేదు అన్నప్పుడు అది అంత ఏమయ్యా, మాకు ఇంకా అనుభూతి రాలేదు కదా. రావాలని ప్రయత్నం చేయి. ఎలా వస్తుంది? నిఘర్షణ, రాపిడి, ఫ్రిక్షన్ తోటే వస్తుంది అది. ఇవన్నీ కూడా కాదు కాదు అనుకుంటూ నేతి నేతి అనే భావంతో వెళుతూడు నీ తప్పకుండా సిద్ధిస్తున్న భావన అంటూ ఏవం ఈశ్వరాత్మ భావనయా యుక్తస్య. ఇప్పుడు ఇతను సన్యాస, కర్మిష్ఠ ఏ మాట చెప్పలేదండి ఇప్పటికి. మామూలుగా ఆయన ఈశావాస్యం ఇదం సర్వం, ఇదంతా కూడా ఈశ్వరుని చేత ఆచ్ఛాదన చేయుటకు యోగ్యమైనటువంటిది. అంటే అంతా చెప్పడం పొరైట్గా చెప్పిందండి. సింపుల్గా చెప్పాలంటే మొత్తం అంతా కూడా ఈశ్వరుని చేత ఆక్రమించబడినది, ఆయన చేత సంపూర్ణంగా వ్యాపించబడినది అన్నమాట ఈశావాస్యం అనమాట. ఏమో ఈశ్వరాత్మ భావనయా, నేను కూడా ఈశ్వరాంశంలో ఒక భాగాన్ని అని. ఈ ఈశ్వరాత్మ భావన, నేను ఈశ్వరుణ్ణి అనే భావన ఈశ్వరాత్మ భావన. నేను ఈశ్వరుణ్ణి, అహం బ్రహ్మాస్మి అనే మాటకి ఇంకో పర్యాయ పదం ఈశ్వరాత్మ భావన. అంటే మామూలు ఈ భావనలు ఇలాంటి 2-3 పదాలు ఉన్నాయండి మనకి, చాలా ఇవి కీవర్డ్స్. దేహాత్మ భావన అంటారండి. నేను దేహము అనేటటువంటి భావన. దానికి ఆపోజిట్ ఈశ్వరాత్మ భావన. అది అంటే ఇక్కడ నేను అక్కడ దాన్ని బ్రహ్మాత్మ భావన అంటుంటారు. మనకి బ్రహ్మసూత్రం అలా వస్తుందండి. బ్రహ్మాత్మ భావన అంటే నేను బ్రహ్మమును అనే భావన, నేను దేహమును అనే భావన. ఈ రకం రెండో పక్క ఆపోజిట్గా. ఇక్కడ ఈశ్వరాత్మ భావ అంటే నేను బ్రహ్మాత్మ భావన, అది ఇక్కడ చెప్తున్నాను. ఆ భావనతో యుక్తస్య, ఆ భావంతో ఉండేటటువంటి వాడు ఏం చేయాలంటే మొట్టమొదటి ఫస్ట్ స్టెప్, అరా ఈ 3 వదిలేయడం రెడీ అవ్వాలరా. ఏమిటది? పుత్రాది ఏషణాత్రే సన్యాసే ఏవ అధికార. ఇంకా అది నువ్వు నిజంగా నిశ్చయించుకో, నీకు నేనే ఈశ్వరాంశని, లేకపోతే ఈశ్వరుని యొక్క
అంతర్భాగాన్ని, నేనే ఈశ్వరుణ్ణి అనే భావం నీకు దృఢంగా వచ్చిందా రాలేదా అనే దానికి టెస్ట్ ఏమిటంటే నీలో ఈ 3 లక్షణాలు వదిలేసి నువ్వు ఉండాలి. ఏమిటంటే దారేషణ, పుత్రేషణ, ధనేషణ. అంటే ఇవి కావాలి అని. నాకు డబ్బు కావాలి, మా ఆవిడ కులాసాగా ఉండాలి, నా పిల్లలు కులాసాగా ఉండాలి. ఈ మూడుటండి అసలు ఫండమెంటల్ మనకి టెస్టింగ్ పాయింట్స్. ఎప్పుడైతే నేను ఈశ్వర భావంలో ఉన్నాను అనుకున్నాడో అయితే ఈ మూడు నీకు దూరంగా ఉండాలి. ఈ మూడింటిని త్యజించి మొట్టమొదటి వదిలిపెట్టాల్సిందే నువ్వు. లేక వదిలిపెట్టిన తర్వాత నీకు ఎలిజిబిలిటీ స్టార్ట్ అవుతుంది అసలు ఆ ఈశ్వరాత్మ భావనకి. అంతవరకు కూడా అది మోసమే. నువ్వు బయట ప్రపంచాన్ని ఏదో చెప్పి నాటకాలు ఆడొచ్చు, కానీ నీలో నీకే తెలుస్తూ ఉంటుంది అది నువ్వు ఈశ్వరాత్మ భావంలో ఇంకా లేదు అని. ఎప్పుడైతే నువ్వు డబ్బు కోసం ఆశించవు, లేక ఇంటి వాడు కులాసాగా ఉండాలని అనుకుంటున్నావు, వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నావు, వాడు వృద్ధిలోకి రావాలని ఇంకోటి ఏదో వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నావు, ఇంకా నీలో ఈశ్వరాత్మ భావన సంపూర్ణంగా ప్రవేశించలేదు, అది నీలో వ్యాపించలేదు. ఆ లేదు నాలో నేను ఆ భావంతో ఆ ప్రయాణం ఆ మార్గంలో ఉన్నానయ్యా, అయితే వదిలిపెట్టేసేయి, ఈ మూడు వదిలిపెట్టేసేయి. అంటే నీకు ఈ మూడింటిని వదిలిపెట్టడానికి అధికారం ఉంది అంతవరకే. నా కర్మసు, నువ్వు ఏ పని చేయడానికి అధికారం లేదు, జ్ఞాపకం ఉంచుకో. ముందు నువ్వు బాండ్ పేపర్ మీద సంతకం పెడుతున్నావు, నేను ఈశ్వరాత్మ భావంలో ఉండదలుచుకున్నాను అని పెట్టావో, నీకు ఇంకొకటే ఒకటి నీకున్న అధికారం ఏంటంటే ఈ మూడింటిని వదిలిపెట్టడమే. నేను ఆ పని చేసి సత్యనార్థం చేస్తాను, యజ్ఞం చేస్తాను, యాగం ఏమీ నీకు అధికారం లేదు. కర్మ మార్గంలో నీకు అధికారం లేదు. అధికారం లేనివాడు నువ్వు ఎలా చేస్తావు అసలు? తేన త్యక్తేన తేన త్యక్తేన. త్యక్తం అనే మాట ఎటువంటిదంటే అది పాసివ్ వాయిస్ వర్డ్. అది అంటే త్యజించబడినది అని అర్థం. కానీ దానికి అర్థం ఏం చెప్తానంటే అది ప్యాసివ్ వాయిస్ వర్డ్ కాదు, అది యాక్టివ్ వాయిస్ వర్డ్గా తీసుకోండి. త్యాగేన, వదిలిపెట్టుట చేత, వదిలిపెట్టబడుట చేత కాదు, వదిలిపెట్టబడుట చేత కాదు, ఇక్కడ వదిలిపెట్టుట చేత. అంటే ఆ మూడింటిని వదిలిపెట్టు చేత. నహి త్యక్త అంటే మృత పుత్రోవా భృత్యోవా ఆత్మ సంబంధితాయా అభావాత్ ఆత్మానం పాలయతి అత త్యాగేన ఇది అయమేవ వేదార్థ. అంటే ఇవంతా చెప్పుకున్నాను, కింద వారం చెప్పుకున్నాం మనం. అందుచేత ఏంటంటే నహి త్యక్త, వాడిని వదిలిపెట్టేశాం. అంటే త్యక్త మృత పుత్రోవా, కొడుకు వాడు మరణించాడో, లేకపోతే వాళ్ళు పారిపోయాడు, ఇంట్లోంచి వెళ్ళిపోయాడో, లేదా వీడి ఇంట్లోంచి గెంటేసాడో, ఏదో జరిగింది. ఇంకా అలాంటి వాడిని వాడి ఆత్మ సంబంధితాయ అభావాత్, నీకు వాడికి అభావము. ఆత్మకి ఆత్మ అంటే నీకు మనకి తనకు తనకు వాడికి ఇంట్లోంచి వెళ్ళిపోయినటువంటి వాడు చెప్పకుండా వెళ్ళిపోయాడు ధిక్కరించి, ఇంకా వాడికి నీకు సంబంధం ఏమిటి? ఏ సంబంధం లేదు. లేక వాడు ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు, ఇంక నీకు వాడి సంబంధం ఏంటి? సంబంధం లేదు. అంచేత ఆత్మ సంబంధితాయా అభావాత్, నీకు వాడికి సంబంధం అభావం, సంబంధం లేదు. అందుచేత అప్పుడు ఈ భావన ఆత్మానం పాలయతి అత, ఈ భావంతో ఉంటే త్యాగేన, అది ఇంతే ఖచ్చితంగా నిర్ణయించుకో, నాకు వాడు సంబంధం లేదని త్యాగేన ఆ భావాన్ని వదిలిపెట్టుకుని ఆ భుంజీత పాలయేత అని ఈ లోక అంటే ఈ శరీరాన్ని నాది కాదు అని నిర్ణయం వచ్చా. శరీరం గురించి ఇంకా నీకు ఆలోచన ఎక్కడ ఉండాలి? అసలు ఉండకూడదు. ఇంతవరకు చెప్పుకొచ్చామండి మనం. కిందసారి చెప్పుకున్న పాటను ఒక్కసారి మనం రివ్యూ చేసినట్టు అయింది. ఇప్పుడు దీని తర్వాత పాఠంలోకి వెళదామండి. ఏవం, ఇంకా అందులోనే ఇంకా ఆఖరి పాదం ఉండిపోయింది. మా గురుధ కస్యస్విద్ధనం అనేటువంటి ఒక చరణం ఉండిపోయింది. దానికి ఇక్కడ చెబుతున్నారండి. ఏవం త్యక్త ఏషణ త్వం మా గురుధ గురుధీం ఆకాంక్షాం మా కార్షీ ధన విషయాం. త్యక్తైషణ అంటే ఏషణత్రయాన్ని వదిలిపెట్టేసినటువంటి త్వం నువ్వు, మా గురుధ అంటే కోరవద్దు. ఏమిటి? ధన విషయమైనటువంటి ఏ వస్తువుని కూడా, ధనమును కానీ దానికి సంబంధించిన విషయాలు కానీ ఏది కూడా నువ్వు ఇంకా కోరవద్దు, దాని మీద దృష్టి పెట్టవద్దు. ఈ గృహ అనేటువంటి పదంలోంచే మనకి గ్రద్ద అనే పదం వస్తుందండి. గ్రద్దకని అంటాం. అంటే ఈ ఆకాశం ఎక్కడో ఎగురుతూ ఉంటుంది, అది ఎంతో ఎత్తులో ఎగురుతూ ఉంటుంది, రెక్కలలా విప్పారుకుని అది ఎగురుతూ ఉంటుంది. కానీ నేల మీద ఉన్నటువంటి చిన్న చిన్న కోడి పిల్లలు కనిపిస్తాయని అక్కడి నుంచి చూస్తూ ఉంటుందండి అది. అంత ఎత్తులోకి వెళ్ళినటువంటి యోగ స్థితిలోకి వెళ్ళినటువంటి వాడు ఇంకా చిన్న చిన్న ఈ డబ్బులు వస్తాయా, ఆ డబ్బులు వస్తాయా, ఇవి ఆలోచిస్తే అటువంటిది. అటువంటి కన్ను, గ్రద్ద కన్ను వెయ్యకు అని కూడా మనం మన అర్థంలో మనం చెప్పుకోవచ్చు అండి. అత్యల్పమైనటువంటి విషయాల గురించి నువ్వు ఆలోచన చేయకు. అందులో మొట్టమొదటి అత్యల్పమైన విషయాలు అంటే డబ్బు గురించి మొట్టమొదటి ఆలోచన, అసలు దాని గురించి చెయ్యక అసలు నువ్వు అని చెప్తూ, కస్యస్విత్ ధనం, ఎవరి డబ్బు గురించి కూడా నువ్వు
ఆ కోరకు అని అర్థం అండి. కస్యస్యత్ ఎవరిది కూడా అంటే ఇక గొప్ప భాష్యకారుని యొక్క గొప్పదనం అంటారు, శంకరాచార్య వారి గొప్పదనం ఇక్కడే వస్తుందండి. ఎవరి డబ్బు కోరదు, నిజమే, పక్కింటి వాళ్ళ డబ్బు మనం కోరం, ఎక్స్ అక్కర్లేదు, వై అక్కర్లేదు, కానీ నా డబ్బు, నాకు ఎరియర్స్ రావాల్సి ఉన్నాయండి. ఆ ఎరియర్స్ రావాలనే డబ్బులు నేను కోరుకోవచ్చా కోరుకోకూడదా? లేదు, అది కూడా కోరుకోదంటారు. ఆయన చెప్తున్నారు చూడండి. కస్య సిద్ధం అంటే కస్యచిత్ పరస్య, పరస్య అంటే అవతలవాడు. ఎవరు బయట వాడు ఎవరి డబ్బులు మనం కోరుకోవట్లేదు, నిజమే, మా ఇంట్లో నాకు వచ్చిన పెన్షన్తో నేను హ్యాపీగా జీవిస్తున్నాను, ఎవరి దగ్గర వాడు ఎవరు డబ్బులు ఇవ్వాలి నేను కోరుకోవట్లేదు. కాదు, స్వస్యవా, నీ డబ్బులు కూడా నువ్వు కోరడానికి వీల్లేదు రోయ్ అని చెప్పేశారండి ఆయన. ఇన్ని రిటైర్ అయ్యేప్పుడు కొన్ని అప్పుడే ఆవేళ మొత్తం అకౌంట్స్ అన్ని సెటిల్ చేయరు మన కంపెనీ వాళ్ళు. ఏ ఉద్యోగంలో ఎవరు కొన్నాళ్ళు పోయించేది, వీడికి ఇంకా ఏమైనా బాకీలు ఉన్నాయేమో చూసి ఓ 1 month 2 months కొంత అమౌంట్ ఉంచుకుంటారు వాడు సామాన్యంగా. ఇప్పుడు రిటైర్ అయిపోయి మొన్నాడు నేను ఈశావాస్యం చదివేశాను అని చెప్పావు, అయితే ఆ క్షణం నుంచి కూడా నువ్వు వెంటనే స్వస్య, నీ డబ్బులు కూడా, నీ ఏరియర్స్ కూడా, ధనం మా కాంక్షి, నీ డబ్బులు కూడా దాని గురించి ఆలోచన పెట్టకూడదు. వాడు ఇస్తాడా ఇవ్వడా, దాని ఇంకా ఫారమ్స్ ఏమైనా ఫిలప్ చేయాలా, ఫారం 1 ఫిలప్ చేయాలా, ఫారం 16 ఫిలప్ చేయాలా, వాడు ఇస్తాడా ఇవ్వడా, ఇన్కమ్ ట్యాక్స్ ఏ అన్ని. స్వస్య ఇక్కడ ఈ పదం అండి, మొత్తం నాకు బాగా నచ్చిన పదం ఏంటంటే స్వస్యవా, నీ డబ్బులు కూడా అంటే ఏమంటే ఆ స్థాయికి మనం ఎప్పటికి ఎదుగుతామండి అసలు. అవతల వాళ్ళ డబ్బులు మనం ఎవరు ఆశించాం, అది మాత్రం నేను ఒప్పుకుంటాను. అందరూ మనలో 99% ఎవరు అవతల వాళ్ళ డబ్బులు అన్యాయంగా మనం ఎవ్వరం కోరుకోం. కానీ మనకి రావు, ఇంటి అద్దెవాడు ఇవ్వాలండి, 1వ తారీఖు వచ్చేసింది, 4వ తారీఖు వచ్చింది, కింద ఓ పూర్వం అద్దెకి ఇచ్చాం, వాడు అద్దె ఇస్తాడా ఇవ్వడా ఆ విషయం అడగాల వద్దా? వాడు ఇవ్వలేదు, మనం అవన్నీ వస్తాయనుకుని మనం ఏదో లైఫ్ ప్లాన్ చేసుకుంటున్నాం, మనం ఏదో కట్టవలసిన ఇంకోటో. ఇప్పుడు అవి కింద ఇంటిలో అద్దెకున్నటువంటి వాడు డబ్బులు ఇవ్వాలి, ఇవ్వకపోతే అడగాలా వద్దా? దీని ప్రకారం అయితే నువ్వు కనుక ఈశావాస్యం నమ్ముకుని ఆ మాటని మనోవాక్కాయాలతో అనుకున్నావో నీకు అధికారం లేదు, అంతే. అడగడానికి కూడా అధికారం లేదంటున్నారండి. స్వస్యవ ధనం మా కాంక్షీ, కాంక్షించకింకా ఇత్యర్థ. ఇందులోనే కస్య స్విత్, ఆ స్విత్ అనే పదం ఏమిటి, అది వ్యాకరణ సూత్రం. స్విదిత్ అనర్థక నిపాత, నిపాత అంటే వ్యాకరణంలో అది మనకి అందులో విభక్తిలో వచ్చేటటువంటి, మనకి ఇందులో క్రియలో వచ్చేటువంటి ఒక అక్షరం ఉంటుంది దాని. అథవా లేక మా గృధ అంటే ఏది కోరవద్దు, కస్మాత్ ఎందుకు కోరద్దు, ఇంకో అర్థంలో చెప్తున్నారని ఇందాక. ఎవరిది కోరద్దు, నీది కూడా, అది పక్కన ఈసారి బ్రాకెట్లో పెట్టి చూడండి. సామాన్య నాటకం వేసేప్పుడు నాటకాల్లో అండి స్వగతము ప్రకాశం గారు మాట వేస్తుంటారండి. ఆడియన్స్ ఉన్నారు, స్వగతం అంటే వీడు అనుకుంటున్నాడు, వీడి ఆలోచన ఆడియన్స్కి ఏం తెలుస్తున్నాడు, వీడు లోపలే అనుకుంటుంటేను. ఆ పక్కనే స్టేజ్ మీద ఇంకోటి ఎవడో యాక్టర్ కూడా ఉంటాడు. ఇక్కడ ఈ యాక్టర్ నెంబర్ 1 వీడి ఆలోచనని ఆడియన్స్కి చెప్పాలి, వీడు గట్టిగా అంటేనే కదా ఆడియన్స్ వినిపించేది. అది స్వగతము. అది ప్రకాశముగా, ప్రకాశం అంటే గట్టిగా, ఎంత ప్రకాశం అంటే గట్టిగానే అనాలి, కానీ పక్కవాడికి వినిపించట్లేదనే భావంలో ఉండాలట. అది స్వగతం ప్రకాశముగా అంటే. అలాగా ఇందాక ఎవరి డబ్బుని మీద నువ్వు ఆశించగయ్యా, నీ డబ్బును బ్రాకెట్లో నీ డబ్బును కూడా అని చెప్పేశారు ఆయన. ఇప్పుడు ఇంకో అర్థం చెప్తాను, అథవా లేదా అలా కాదు ఇంకో అర్థం చెప్తాం అయ్యా. మా గృహ అకస్మాత్, ఎందుకు నేను కోరకూడదు అంటే ఇక్కడ కారణం చెప్తున్నారు, చక్కటి కారణం అండి. కస్యస్విత్ ధనం ఇచ్చి ఆక్షేపార్థ నా కస్యచిత్ ధనం అస్తి యద్గృహ్యేత. ఇప్పుడు అవతలవాడి డబ్బుని నువ్వు ఆశించకు, అది ఇందాక చెప్పిన వాక్యం. అసలు అవతలవాడి డబ్బు ఉందా అసలు? అసలు అందుకు వెళదాం. అవతలవాడి ఈ డబ్బు ఉంటే కదా నువ్వు, ఈ డబ్బు వాడిదైతే అప్పుడు ఆశించద్దు. అసలు వాడిది ఎక్కడయ్యా? ఈ విశ్వం అంతా కూడా ఈశావాస్యం అని చెప్పేసి అంతా ఈశ్వరుడిది నిర్ణయం చేసే మొట్టమొదటి డిక్లరేషన్ చేసేసావా? మొత్తం ఐశ్వర్యం సమస్తమైనటువంటి విశ్వమే ఈశ్వరుడిది అయినప్పుడు ఇంకా వాడికే ఉంది, నీకే ఉంది అసలు. ఆ అర్థంలో తీసుకొస్తున్నారు ఇప్పుడు చూడండి. కస్యసిద్ధనం ఇత్యాక్షేపార్థ, కస్యసిద్ధనం అనే పదంలో చెప్పినటువంటి ఏ అర్థమైతే విషయం అయితే ఉందో, ఐశ్వర్యం అయితే ఉందో, నా కస్యచిత్ ధనం అస్తి, ఎవరికి డబ్బు లేదే, వాడిదంటూ వాడు అకౌంట్లో డబ్బు ఏం లేదు, ఆ డబ్బంతా అవతలైంది, పెద్ద అయింది, ఆ ఈశ్వరుడిది ఆ డబ్బంతాను. యద్గృహ్యేత, వాడిదంటూ వాడి అకౌంట్లో కొంత డబ్బు ఉంటే పోనీ వాడి అకౌంట్లో ఫ్రాడ్ చేసో ఇంకో రకంగానో అడుగో బతిమాలో తెచ్చుకుందామని. అసలు వాడిదంటూ వాడికి డబ్బే లేనప్పుడు వాడి దగ్గర నువ్వు ఎలా సంపాదిస్తావు అసలు? ఏం చేతంటే ఆత్మైవ ఇదం సర్వం ఇది ఈశ్వర భావనయా సర్వం త్యక్తమత ఆత్మన ఏవ ఇదం సర్వం ఆత్మైవ చ సర్వం అత మిథ్యా విషయాన్ గృధిం మా కార్షీ ఇత్యర్థ. అంటే ఏంటంటే ముందు ఏమని చెప్తున్నాం, ఈశావాస్యం అంటే ఇంకో భావం ఇందాక చెప్పింది ఈశ్వరాత్మ భావన అన్నారు.
సర్వము నేను ఈశ్వరులో ఉన్నాను. అహం ఈశ్వర, నేనంటే ఈశ్వరుని అంటే బ్రహ్మైవాహం అంటానే, దేహోనాహం బ్రహ్మైవాహం, నేను దేహాన్ని కాదు, నేను బ్రహ్మంనే, అది వాక్యం. దానికి ఈశ్వర, దానికి ఆత్మైవ ఇదం, ఈ సమస్తం ఇదం సర్వం. అంటే ఈ సమస్తం అంటే ఈ అని అన్నాడంటే అర్థం ఏంటంటే తెలుసు అంటే చేతితో చూపించడానికి వీలైంది అర్థం ఏంటండి. అసౌయో వసర్పతి, ఆకాశంలో చూపిస్తూ సూర్యుడికి ఇగో ఆకాశంలో సూర్యుడు నడుచు దాన్ని వేరెట్టి చూపిస్తాం. లేదా ఓ వ్యక్తి ఇతనే రా దోషి, ఇతనే నేను అనుకున్న వ్యక్తి ఇతనే అని ఎప్పుడైతే వేరెట్టి చూపిస్తామంటే నీకు దగ్గరలో సమీపంలో గుర్తించడానికి వీలైన దూరంలో ఉన్నాడని అర్థంట. ఆత్మ ఏవ ఇదం సర్వం, ఈ సర్వము అంటే నాకు కనిపిస్తున్నటువంటి దృశ్యతే శ్రూయతే భవ, నాకు వినిపిస్తుంది కానీ కనిపిస్తుంది అంతా కూడా నా చర్మచక్షులతోటి లేదా శ్రవణాలతోటి నా అందుకోగలిగిన ఏ వస్తువు అయితే ఉందో ఇదంతా కూడా ఆత్మయే, అంతా ఆత్మయే, ఆత్మ పదార్థమే, అంతా పరమాత్మ స్వరూపమే, పరమాత్మయే, పరమాత్మ స్వరూపం కూడా పరమాత్మయే అంతా కూడాను అని అన్నప్పుడు ఆత్మైవ ఇదం సర్వం ఇది ఈశ్వర భావనయ, సర్వము ఈశ్వరమయము, అంత ఈశ్వరుడే అని ఎప్పుడైతే సర్వం త్యక్తమత, అన్ని కూడా మిగతాన్ని వదిలేసినటువంటి వాడికి ఆత్మన ఏవ ఇదం సర్వం ఆత్మైవచ సర్వం, ఇక్కడ రెండు ఉన్నాయండి. ఆత్మన ఏవ ఇదం సర్వం, ఇదంతా ఆత్మది అంటే షష్ఠీ తత్పురుషం, ఆత్మన ఆత్మ యొక్క సంపద ఇదంతా కూడాను అని ఒకటండి. రెండో అర్థం ఏంటంటే తెలుసండి, రెండో అర్థం చెప్తున్నారు, ఇదంతా ఆత్మయే ఇదంతా. చూడండి రెండు అర్థాలు చూడండి, ఇది అనే మాట రెండు రకాలు. ఇది ఆత్మకు సంబంధించిన వస్తువు, ఈ డబ్బు ఎవరిది, ఇది ఫలానా ఎక్స్ది, ఇది వైది, అక్కడ ఏ అంటే ఎక్స్ యొక్క డబ్బు ఇది, వై యొక్క డబ్బు ఇది, అక్కడ షష్ఠీ తత్పురుష వాడతామండి. ఆత్మన అనేది షష్ఠీ తత్పురుష ఏకవచనం. ఆత్మన ఇదంతా కూడా ఆయనది అంటే ఆయన యొక్క వస్తువు ఇది అని ఒక అర్థం అండి. రెండో అర్థం అంటే ప్రథమ వ్యక్తి అండి, ఆయనే ఇది, ఆయనే ఇది. ఇది ఎలా, ఇది బంగారం ఉంగరం ఉంది ఏమిటంటే ఇది బంగారమే, బంగారం యొక్క వస్తువు అని అనరండి, ఇది బంగారమే అంతే. ఇది ప్రథమ వ్యక్తి చెప్పడం, అలా చెప్తున్నాను చూడండి, ఎంత బాగా చెప్తున్నారు చూడండి. అసలు మొత్తం ఈశ్వర భావంతో సమస్తము త్యాగం చేసేసినటువంటి, సన్యాసం తీసేసుకున్నటువంటి వ్యక్తికి రెండు అర్థాలు అండి. ఆత్మన ఏవైదం సర్వం, ఇదంతా కూడా ఆత్మకు సంబంధించినదే, ఆత్మ అంటే పరమాత్మ సంబంధించే. రెండోది ఆత్మైవైచ సర్వం, ఇదంతా పరమాత్మయే. అత ఇంకా అంతా ఆత్మే, అంతా ఆత్మదే అని అన్నప్పుడు వాడేవాడు మిగిలేదు, ఈ డబ్బు వాడిది అనుకోవడానికి వాడికి ఎక్కడ ఉంది, నీకు మాత్రం అధికారం ఎక్కడుంది? నీ డబ్బు మాత్రం నీది మాత్రం, నీది కూడా అయిందే గుర్తెట్టుకో. నువ్వు పెద్ద యజమాని నీకు డబ్బులు ఇచ్చి బ్యాంకులో వేసి రావాలండి, చేతిలో నీకు క్యాష్ ఉంది కదా, నీది అనుకోకు, పొరపాటు అయిపోతుంది. ఆ క్యాష్ ఆయన పై పాపం ఇచ్చి నీకు డబ్బు ఇచ్చి చేతిలో ఇచ్చి బ్యాంకులో వేసి రమ్మన్నాడు యజమాని. ఆ టైంలో 5 నిమిషాలు సేపు చేతిలో డబ్బులు ఉన్నాయి కదా అనుకుని అది నీదే అనుకుంటే ఎంత పొరపాటు అది. అలాంటి నీ స్థాయి గుర్తెట్టుకో అంటూ ఇది ఇంకా నాదే అనే భావన ఎలాంటిదంటే అది భ్రాంతిపూర్వకమైనటువంటిది. మిథ్యా విషయం, మిథ్య అంటే భ్రాంతి, అంటే భ్రాంతి విషయమైనటువంటి ఈ డబ్బు గురించి అది నీది కాదు ఆయనది, నీది కాందని ఎలా ఆశిస్తావు? అంచేత గృహిం మా కార్షి, దాని మీద నువ్వు ఏ రకమైన కోరికను పెట్టుకోకు అని ఇక్కడికి చక్కగా ఆ వాక్యాన్ని అర్థం చెప్పుకుంటూ వచ్చారండి. అంటే ఇప్పటికి ఏమైందంటే ఒక్క శ్లోకం అయింది ఇప్పటికి. ఈశావాస్య మిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మా గృధ కస్యస్విద్ ధనం. నేను ఈ సందర్భంలోనండి ఎప్పుడు కూడా ఒక సంఘటన చెబుతూ ఉంటానండి, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటానండి. డబ్బు ఎడల మనకి ఆకాంక్ష ఉండకూడదు, కాంక్ష ఉండకూడదు అని చెప్పడానికి నాకు తెలిసినటువంటి ఒక మహానుభావుల గురించి అది చెప్పుకోవడం, మహాపురుషులు వాళ్ళు జీవించారు అలాగా. ఇలా ఎవరైనా జీవించగలరా, అవతల వాళ్ళ డబ్బు నాకు అక్కర్లేదు అని ముందర ఎంత అని ఎవరైనా జీవించగలం మనం? ఎవడ మనకి ఆఫీసులో అబ్బాయి నీకు బోనస్ ఇస్తున్నామంటే ఎవడైనా వద్దంటండి, ఎవడైనా. మనం అడగట్లేదు, వాళ్ళు ఇస్తా ఉంటున్నారు, వాళ్ళు ధర్మంగా ఇస్తా ఉంటున్నారు, ధర్మ పద్ధతిలో ఇస్తున్నారు, వాడు ధర్మంగా సంపాదించే డబ్బులు ఇస్తా అంటున్నాడు, అదే బ్లాక్ మనీగా ఇస్తా అంటలేదు వాడు. వద్దండి అని చెప్పేవాడు కూడా ఒక కథ జరిగిందండి. అలాంటి కుటుంబాలు అందరి ఇళ్లలోనూ అలాంటి జరిగే ఉంటాయి, మనం అబ్జర్వ్ చేసుకోలేదు. ఇప్పుడు ఉదాహరణ మన సత్య గారు ఉన్నారు చూడండి ఇక్కడ, వాళ్ళ ముత్తాత గారి గురించి చెప్తానండి. ఇప్పుడు ముత్తాత గారు, ఆయన పేరు నరసింహస్వామి గారండి. వాళ్ళు 4 అన్నదమ్ములు. అంటే జరిగిన సంఘటన చెప్తున్నానండి, చెప్పుకోవడంలో ఎంత తృప్తి కలుగుతుంటుందో నాకు. ఆయన మాకు చిన్న తాతగారు కూడా అవుతారు నాకు, అంటే మా తాతగారికి మా పితామహుడికి సాక్షాత్తు కనిష్ట తమ్ముడు ఆయన. నలుగురిలోనే పెద్ద ఆయన, 4 అన్నదమ్ములు, పెద్ద ఆయన చిన్నప్పుడే పోయారట.
ఈ ముగ్గురు అన్నదమ్ములు మాత్రం వీళ్ళు చివరి దాకా ఆల్మోస్ట్ 70-80 ఏళ్ళ దాకా జీవించారు వీళ్ళు. ఎంత నిష్ఠాపరులు అంటే అంటే మనం ఈశావాస్యాన్ని జీవించడం అంటే ప్రాక్టికల్గా ఇగో ఇలా నేను ఉండగలను అని మనకు ఆదర్శం చూపించడం మన ఇళ్లలోనే ఉన్నవాళ్ళు ఉంటారండి. మీరు కూడా గుర్తు చేసుకోండి, మీ ఇళ్ళలో ఎవరైనా ఉన్నారేమో అడగండి, ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. ఈవేళ మనం ఉన్నంత పొల్యూటెడ్ కండిషన్స్లో మైండ్లో అలా వాళ్ళు మెంటల్లీ పొల్యూటెడ్ కాదు వాళ్ళు పూర్వం 50 ఏళ్ల క్రితం 100 ఏళ్ల క్రితం అని. ఈ ముగ్గురులోనూ ఈయన అంటే మొత్తం నలుగురు లెక్కేసి ఈయన మూడో ఆయన, మిగిలిన ముగ్గురులో లెక్కేస్తే రెండో ఆయన. వీళ్ళందరూ కూడా వేద పండితులు, వేదం చదువుకున్న వాళ్ళు. ఏదో 10 ఎకరాల భూమి ఉండేది. పొడగట్లపాలెం అని ఒక గ్రామం అండి, రావులపాలెం దగ్గర. రావులపాలెం అంటే కోనసీమకి ఎంట్రన్స్ అది, గోదావరి డెల్టాలో. వీళ్ళకి నిత్యం వీళ్ళకి ఏంటంటే గోదావరి స్నానం, నిత్యం గోదావరి, వరదలు వచ్చినా సరే గోదావరిలో స్నానం చేసి రావాల్సింది, అలాంటి నిష్ట అండి. ఆయన 70 సంవత్సరాలు ఊళ్ళో ఉంటే గోదావరి స్నానం అంటే అండి 70 సంవత్సరాలు, ఒక రోజు కాదు, రెండు రోజులు కాదండి. వరద వచ్చినా సరే, తుఫాన్ వచ్చినా సరే వెళ్ళవలసిందే. అది శాసనం పెట్టుకున్నాడు ఆయన తనకి. పెద్ద పెద్ద మనకి తుఫాన్ వచ్చినప్పుడు అడుగు వేయడం కష్టం, చెట్లు మీద పడిపోయి ఏమైనా సరే పర్వాలేదు, ఏమవుతుంది వెళ్ళిపోతాం అంతే కదా, వెళ్ళవలసింది గోదావరి. అలా చేశారు నా మహానుభావుడు. అంత నిష్ఠ, వేదాధ్యయనం చేశారు. ఇప్పుడు విశేషం ఏంటంటే, ఇప్పుడు మన శృంగేరి పీఠంలో చిన్న స్వామివారు ఉన్నారు కదా, విధుశేఖర భారతీ స్వామివారు, వారి తాతగారు ఉన్నారండి గోపాల స్వామి, అంటే వారి ఆశ్రమం తీసిన వారి తాతగారు గోపాల స్వామి, గోపాల స్వామి గారు, వారికి గురుగారండి ఈయన నేను చెప్తున్న వ్యక్తి. ఆయనట వీళ్ళంతా, వీళ్ళకి ఆదాయం ఏంటి, ఏడాదికి వీళ్ళకి శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, ఈ 3 నెలలే వీళ్ళు బయటికి వెళ్ళి క్యాష్ సంపాదించుకోవడానికి టైం పెట్టుకుని, అదో నియమం నడిచేది, శతాబ్దాలు నడిచింది అలాగా. ఆ వేళని ఏమంటారంటే శ్రావణి అనేవారు. శ్రావణి అంటే శ్రావణ మాసంలో వీళ్ళు బయలుదేరతారు. అంటే ఆషాఢ మాసం అవుతుంది కదా, ఇప్పుడు అమావాస్య వెళ్ళిన తర్వాత పాడ్యం వదిలేసి విధి నాడు వీళ్ళు బయలుదేరతారండి. ఎలా అంటే వీళ్ళకి మిగతా 12 నెలల్లో 3 నెలలు ఆదాయం సంపాదించుకోండి, మిగతా 9 నెలలు ఇంట్లో కూర్చుని విద్యార్థులు పాఠం చెప్పడం అవన్నీ చేస్తూ ఉండాలి, అలా సంపాదించుకోండి. ఆ సంపాదించుకోవడం ఈ మామూలుగా అందరూ కూడా ఏం చేస్తారంటే శ్రావణ శుద్ధ విధి నాడు బయలుదేరతారండి. పూర్వం అలా బయలుదేరి నడిచి వెళ్ళాలి కదా, ఒక ఊరు నుంచి ఇంకో, వీళ్ళంతా గ్రూపుల కింద వెళ్ళారు. ఓ ఊళ్ళో 40 మంది ఉన్నారు, 40 మంది ఒక్క గ్రూపుగా వెళ్ళరు, 5, 10 అలా ఎవరి ఇష్టం వాళ్ళకి తెలిసిన స్నేహితులు, అందులో స్నేహితులు, బంధుత్వంతో కలిసి వెళ్తూ ఉంటారు. ఈ బయలుదేరి ముందర ఈయన ఏం చేశారంటేనండి, ఆషాఢ మాసం అంటే నెలల ముందర, మా చిన్నాయమ్మ గారి నాయనమ్మతోటి అన్నట్ట, ఇప్పుడు మనకి రాబోయే సంవత్సరం ఎంత ఖర్చు అవుతుంది కొంత నువ్వు అందాజుగా లెక్కేసి చెప్పు. మన ఇంట్లో జరిగే ఫంక్షన్స్ ఏంటి, ఉపనయనాలు ఎన్ని అవుతాయి సుమారుగా, ఎవరి పిల్లలు మనకి దోహితుడు ఎవరైనా వాళ్ళకి ఉన్నాయా, లేదా పౌతులు ఉన్నాయా, లేదా వివాహాలు ఎవరెవరికి ఉన్నాయి, లేదా మనకి పురిటికి వచ్చేవాళ్ళు ఎవరు, ఇవన్నీ మొత్తాన్ని లెక్కలేసుకో. ఒక్కొక్క పురిటికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కేసుకో, ఆ వేళ ఉన్న రేట్ల ప్రకారం అవన్నీ నాకు చెప్పు. అంటే ఇంటి దగ్గర ఏర్పాటు చేసి వెళ్ళాలి, వెళ్తే వీళ్ళు నేను వెళ్ళిపోతే ఇంట్లో ఇల్లు ఎలా గడుస్తుంది వీళ్ళకి. అందుకోసం అంటండి ఇలాగా ఈయన ఆషాఢ మాసంలో మొట్టమొదటి అంటే నెలలు ముందర లీడ్ టైం తీసుకున్నారు ఈయన ప్లానింగ్కి, అన్ని ఇంటి ఏర్పాట్లన్నీ చేయడానికి. ఆవిడ మొత్తం అంతా ఆవిడ ముందర 4-5 రోజులు టైం తీసుకుని ఆవిడ కాగితం మీద రాసుకుని, ఇగో ఇంత కందిపప్పు కావాలి, ఇంత మినపప్పు కావాలి, ఇంత బెల్లం కావాలి, ఇంత ఉప్పు కావాలి, ఇంత చింతపండు కావాలి, ఇంత బియ్యం కావాలి. బియ్యం అయితే ఇవాళ 10 ఎకరాలు వచ్చాయండి, అప్పుడు ఒకటే పంట ఏడాదికి. అవి ధాన్యంలో గాజులు అండి, గాది అంటారు, ధాన్యం బస్తాలని వేసి ఉంచేదాన్ని గాది అంటారు. ఇళ్లలో గాజులు కట్టుకునేవారు, అందులో వేసి ఉంచేసేవారు. కావలసి అప్పుడు దాన్ని దంచుకోవడం, దంపుడు బియ్యం అండి, అప్పుడు ఇంకా మిల్లులు కూడా లేనటువంటి రోజులు ఇవి. అయితే బియ్యానికి పర్వాలేదు వీళ్ళకి, ధాన్యం ఉండేవి కనుక పుష్కలంగా ఉండేవి వీళ్ళకి. ఈ మిగతా ఈ ఉప్పులు పప్పులు ఇవన్నీ కూడా చిల్లర ఖర్చులు కొంత కావాలి, కూరలు కొనుక్కోవడం ఇలాంటి వాటికి. ఇదంతా లెక్కేస్తేటండి, ఇప్పుడు ఈయన అడిగిన తర్వాత 5-6 రోజులు పైకి ఆవిడ సమానం చెప్పారు. అంతా 1000 రూపాయలకు మారిస్తే నా లెక్క ప్రకారం 200 రూపాయలు లెక్కకు వచ్చింది. ఇంకొక 20 రూపాయలు పైన ఉంచుకుందామండి, 220 రూపాయలు ఉంటే ఈ ఏడాది సుఖంగా గడిచిపోతుంది. ఆ వేళ రేట్ అంత అంత హాయిగా ఉండేది అండి. సరే అయితే వీళ్ళంతా కలిసి, వీళ్ళు 10 మందో 20 మందో కలిసి వీళ్ళు బయలుదేరారండి, పొడగట్టులో బయలుదేరారు, శ్రావణ శుద్ధ విధి నాడు బయలుదేరారండి. ఎక్కడికి ఎంత పెడతారంటే వీళ్ళు, హద్దు ఆశ్వయుజ శుద్ధ అంటే విజయదశమికి అమ్మవారు కనకదుర్గ ఊళ్ళో సభ అవుతుందండి. అంటే ఇక్కడి నుంచి ఈస్ట్ గోదావరి నుంచి బయలుదేరి మధ్యలో ఈస్ట్ గోదావరి నుంచి బెజవాడ కనకదుర్గ గుడి దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళకి ఉన్న టైం అంటే శ్రావణ మాసం, భాద్రపద మాసం, అంటే 2 30 60 రోజులు, సుమారు 60 రోజులు, ఇంకా 10 రోజులు అంటే దసరాలు. 70వ రోజున వీళ్ళకి అక్కడ సభ జరుగుతుంది. సభలో వాళ్ళు కొంత సత్కారం ఇస్తారు, 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేవారు ఆ వేళ. ఇంతే, అది అయిపోయింది ఇంటికి వచ్చేసి ఎవరికి వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నమైపోయి ఉండాలి. ఈయన వీళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరేటండి, పొడగట్టు నుంచి బయలుదేరారు అందరూ కూడాను బంటారు కింద.
వెళ్ళిన తర్వాత వీళ్ళు మొట్టమొదటి ఇక్కడి నుంచి రేవు దాటారు. అంటే మాకు వెస్ట్ గోదావరిలో ఎంటర్ బెజవాడ రూట్ ఏంటంటే వెంటనే గోదావరి దాటాలి, వశిష్టపాయ అంటారు. అది దాటాక ఎర్రవంతిన, అక్కడి నుంచి పెరవలి, తణుకు, అక్కడి నుంచి అలా వెళ్తూ ఉంటుందండి. ఇంకో పక్క వెళ్తే పాలకొల్లు, ఇవన్నీ మొత్తం మీద వెస్ట్ గోదావరిలో తీసుకుని అక్కడ 15 రోజులు అంతా తిరిగి ఇంటింటికి వస్తారు. తెలుసుని ఆన్ ఇన్విటేషన్ పిలిచిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆశీర్వదించి వాళ్ళు ఏమైనా ఇస్తే ఆవేళ అనా అర్థం ఇచ్చేవారండి. అంతే, ఆవేళ చాలా వాల్యూ దానికి. అది తీసుకుంటూ ఉండడం. డిమాండ్ ఆ క్వశ్చనే లేదు. ఇంకా ఇవ్వండి అని అడగడం కాదు, ముష్టి కాదు ఇది. ఈ సంభావన వాడు ఇచ్చే గౌరవంగా ఇచ్చేటటువంటి, ఒక మర్యాదతో ఇచ్చేటటువంటి అమౌంట్. అవి తీసుకుని వెళ్ళేవారండి. వీళ్ళు ఇలా ప్రారంభించి ఇక్కడి నుంచి పాలకులు వెళ్ళారటండి. ఓ ఎవరింటికో వెళ్ళారు. మా తాతలు మొత్తం ముగ్గురు కూడా వెళ్ళి ఆ ఇంట్లో అప్పుడు ఉమ్మడి కుటుంబాలు కదా. ఆ ఉమ్మడి కుటుంబాల్లో అందులో నలుగురు అన్నదమ్ములు ఉన్నారట ఆ ఇంట్లో కలిసి. ఆ నలుగురు కలిసి ఒక్కొక్కడు ఒక్కొక్క అణ అణ ఇద్దామని వాడు పెట్టుకున్నారట. అంటే వీడు స్వస్తి చెప్పడం అయిపోయింది, ఒక్కొక్కరికి సంభావన ఇస్తున్నారు. ఆ పెద్ద ఆయన, ఆయన ముందర ఒక అన్నగారు 10 మందికి వచ్చిన పండితులు అందరూ నలుగురు సిద్ధంగా ఉన్నారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇద్దామని. పుచ్చుకోవడానికి వీళ్ళు పండితులు వరుసగా కూర్చుని ఉన్నారు. ఆ పెద్ద ఆయన అనా అనా చొప్పున ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారండి. మా తాతలు ముగ్గురు, మా అసలు తాత, మా చిన్న తాతగారు, ఇంకా మిగతా పండితులు అందరూ తీసుకున్నారు. రెండో ఆయన ఇవ్వబోతుంటేట మొత్తం మా తాత తీసుకున్నారు. ఈ చిన్న తాతగారు ఎవరి గురించి చెప్తున్నాను, ఆయన నమస్కారం అండి నాకు వద్దండి అన్నట్టండి. అనేప్పుడు మా తాత రే బాగుండదురా ఇక్కడ, వాడు ఇస్తుంటే మేము పుచ్చుకోమంటే అహంకారం కింద ఒక అర్థం తీసుకోవచ్చు వాళ్ళు. లేక అయ్యో డబ్బు ఎక్కువైపోయిందని ఆ భావన వస్తుంది, లేక వాళ్ళని అవమానం చేసినట్టు అవుతుంది. తీసుకో అన్నమాట. లేదన్నయ్య, నేను ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు 220 రూపాయలు కావాలని ఆవిడ నాకు లెక్క చెప్పింది. ఇప్పుడు మొదట ఆయన ఇచ్చిన అనాతోటి నాకు 220 రూపాయలు పూర్తి అయిపోయింది. ఇంకా నాకు ఎక్స్ట్రా ఏమొచ్చినది అది నాకు నాకు రావు, నేను తీసుకోకూడదు. అది పాపం చేసిన వాడిని అవుతాను. నాకు ఎంత కావాలో అంతే. ఎప్పటితో అయిపోయింది, మొదట ఆయన ఇచ్చిన అనాతోటి నాకు 220 రూపాయలు పూర్తి అయిపోయింది అని చెప్పి, అయ్యా యజమాని గారు, ఇది నా సమస్య, మీరు ఏమనుకోవద్దు, క్షమించండి, మిగతా వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు పుచ్చుకుంటే వాళ్ళు ఇష్టం, అది నేను అలా నియమంతో ఉంటున్నాను అని చెప్పి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారు. ఆయనకి బెదవాడు వెళ్ళలేదండి. ఇది ఎక్కడికి వెళ్ళినా ఇంక డబ్బులు వస్తాయి. పాలకొల్లు నుంచే తిరిగి డైరెక్ట్ మళ్ళీ పొడైట్లు వచ్చేసేటండి ఆ మహానుభావుడు. దీన్ని ఏమంటారండి? ఈవేళ అలాంటి మనుషులు ఎవరన్నా మనకి? అసలు ఎదురవుతారు? అసలు మనకి చూడగలమా? చూడగలమా? అనా ఇంత చేసి కోట్లు కాదు అంటే వాళ్ళకి అదే ఎక్కువ. ఈయనకి వద్దు. మా గురధ, ఎవడి డబ్బు కూడా నువ్వు కాంక్షించకు. కస్య సిద్ధనం, ఎవరి డబ్బు అయినా సరే నీకు ఎంత కావాలో అంతా తీసుకో. ఇక కుటుంబం గడవాలి, అది వేదం చెప్పింది కనుక. నీకు ఎక్కువ తీసుకున్నావో, ఓ చోట ఎక్కడో వాక్యం ఉందండి, అది దొంగతనం కింద అవుతుంది. నువ్వు ఎక్కువ తీసుకున్నావు, నీకు కావాల్సిన దానికి ఎక్కువ తీసుకున్నావు. వీళ్ళు ఏమంటారంటే పోనీ ఇక్కడ తీసుకో ఈవేళ, మళ్ళీ ఏడాది తగ్గించుకో. లేదు, ఇప్పుడు ఈ ఏడాది నేను ప్లాన్ చేసి ఎంత తీసుకోవాలి బయలుదేరాను, 220 రూపాయలు కావాలని ఆవిడ అడిగింది. చాలా హ్యాపీగా వెళ్ళిపోతా ఉంది. అక్కడ కావాల్సింది 200 రూపాయలు, 20 రూపాయలు ఎక్స్ట్రా వేసుకుంది ఆవిడ. వీళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా పక్క ఊళ్ళో రియాలని ఊరుందండి, అక్కడికి వెళ్ళి షావుకారు తోటి, ఏమయ్యా మేము ఇంకో 3 నెలలు పోయిన తర్వాత తిరిగి వస్తాం అనుకుంటున్నాం, అవి మరి ఇంట్లో వాళ్ళకి ఈ వస్తువులని కావాలి, నువ్వు ముందర ఇచ్చేసేయి. వాళ్ళకు కూడా అలాంటి ధార్మికులైనటువంటి షావుకారులు కనుక ఆ సరుకులని కిరాణా షాప్ వాళ్ళు ముందర పంపించేసేవారు. ఇంట్లో భోషణాలు ఉండేవాడి, ఆ భోషణాలు పడేసుకుంటారు వీళ్ళు, ఎప్పుడు ఎంత కావాల్సిన అంత తీసుకుంటూ ఉంటారు. అలాగే ఈ నెలల్లోనే ఈవిడ ఎస్టిమేట్ తీసుకుని షావుకారు దగ్గర వెళ్ళి మొత్తం సరుకులన్నీ పట్టుకొచ్చి అందులో వేసేసారండి. భోషణాలు వేసేసారు. ఈయన బయలుదేరాడు. ఓ 5-6 రోజులు ఎప్పటికీ డబ్బులు వచ్చేసాయి. వారం రోజులకు 10 రోజులకు అంతే తిరిగి వచ్చేసాడండి. ఆ డబ్బులు ఎట్టుకెళ్ళి ఆ షావుకారు కట్టేసి వచ్చేసాడండి నేను. ఇది యాక్చువల్లీ ఈశావాస్యాన్ని జీవించడం అని నాకు అనిపిస్తూ ఉంటుందండి. ఇంతకంటే ఇంకే మొదటి శ్లోకమే చాలు, జీవితం చాలు అసలు. ఏమండి? అయితే ఈశావాస్యం అంటే అన్నదమ్ములు మరి, మరి పెద్ద ఆయన ఇంత ధార్మికత లేదండి. ఈశావాస్యం ఆఖరి శ్లోకం, ఆఖరి మంత్రం అయితే అది పెద్ద అయింది అండి అని ఆ తర్వాత చెప్తాను. అది ఆఖరి శ్లోకం ఎందుకు ఈశావాస్యంలో అంటే, వీళ్ళు అన్నదమ్ములు ఋషితుల్యులు వీళ్ళు. ఋషి జీవనం గడిపారు వీళ్ళు. ఎక్కడో కాదు, మన ఇళ్లలోనే మనకు తెలిసిన ఎగ్జాంపుల్ అండి ఇది. ఇంకా ఎన్నున్నాయి ఎగ్జాంపుల్స్ మనకు తెలియనివి. జీవితంలో ఆ కథలు చెప్పేవాళ్ళు ఎవరు, పెద్దవాళ్ళు ఎవరున్నారు మనకి? మనకు తెలుస్తుందో అప్పటికి ఆ వయసులో మనకి ఇవన్నీ చెప్పేవాళ్ళు లేరు. ఇదండి అంటే ఎంత ఎందుకు చెప్పానంటే, సర్వం ఇక్కడ చూడండి ఆ మాట, అథవా మా గృహ అకస్మాత్ కస్యచిత్ ధనం ఇత్యపేక్ష ఆక్షేపార్థ నా కస్యచిత్ ధనమసి, ఎవరి డబ్బు కదా యద్ గురు చేత, ఏదో అవతలది కదా కొట్టేద్దాం అనేటటువంటిది, కొట్టడానికి వీలింది ఎవరి డబ్బు కాదయ్యా ఇది.
ఆత్మైవేదం సర్వం ఇది ఈశ్వర భావనయా సర్వం త్యక్తమత ఆత్మన ఏవ ఇదం సర్వం ఆత్మైవ చ సర్వం. ఇదంతా ఆత్మకు సంబంధించినది, ఇదంతా కూడా ఆత్మీయ ఇది అనేటటువంటి భావంతో సర్వమత ఎవరైతే ఉన్నారో మిథ్యా విషయాం గృహిం మా కార్షీ, ఎవరు కూడా ఇటువంటి దాంట్లో భ్రాంతిలో పడవద్దు అని ఇక్కడికి ఈ వాక్యాన్ని చెప్పుకుంటూ వచ్చారండి. అమ్మాయి ఎక్కడి నుంచో సౌండ్ వస్తుందమ్మా, ఇది చూసుకోండి. సరే, ఇప్పుడు ఏవం ఇక్కడ ఆత్మవిద పుత్రాది ఏషణాత్రే సన్యాసేన ఆత్మజ్ఞాన నిష్ఠతయా ఆత్మా రక్షితవ్య ఇత్యేష వేదార్థ. ఈ వేద మంత్రం యొక్క అర్థం ఏంటంటే, ఈ విధంగా ఆత్మవేత్త, ఆత్మవిధుడు అంటే ఆత్మే మొత్తం, నేను పరమాత్మనే, ఇది ఈశ్వరాత్మ భావన కలిగినటువంటి వాడు. వాడు ఏం చేయగలరు, ఏం చేయడానికి అధికారం ఉంది వాళ్ళకి? ఏషణాత్రయాన్ని వదిలిపెట్టడానికి మాత్రమే అధికారం ఉంది, ఏ కర్మ చేయడానికి అధికారం లేదు వాళ్ళకి. అంటే పుత్రాది ఏషణాత్రయ సన్యాసేన, ఇందాక చెప్పండి, ఏషణాత్రయాన్ని సన్యాసం చేయడం చేత చేసి ఏం చేస్తున్నారు? ఆత్మజ్ఞాన నిష్ఠతయ ఆత్మ రక్షిత. నిత్యము కూడా ఇది అనుక్షణము భ్రాంతిలో పడిపోవడానికి సావకాశం ఉండేటటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ అండి ఈ ప్రపంచం. అందులో జారిపోవడానికి కావాల్సిన బలం దానికి ఉంది. ఈ ప్రపంచానికి మాయలో పడేయడానికి కావాల్సిన ఓపిక శక్తి అంతా దానికి ఉంది. అలా పడిపోకుండా ఎప్పటికప్పుడు ఏ క్షణానికి ఆ క్షణం జాగ్రత్తగా చూసుకో. నువ్వు మా భ్రాంతిలో పడిపోవద్దు, మార్గంలో పడిపోవద్దు. ఆత్మజ్ఞాన నిష్ఠతయా, ఆ నిత్యము కూడా ఆత్మలోనే ఉండు అనేటటువంటి ఆత్మజ్ఞానంనే నిత్యము ఆత్మనే స్మరించుకుంటూ, ఆత్మ అంటే పరమాత్మనే స్మరించుకుంటూ ఉండుట చేత నువ్వు ఆత్మ రక్షిత, నిన్ను నువ్వు రక్షించుకో. ఇది మొత్తం ఈ వాక్యం యొక్క అర్థం. అథ అయితే అథ ఇతరస్య, ఇంతవరకు ఏమయ్యా, ఇంతవరకు నువ్వు చెప్పినవన్నీ కూడా సామాన్య మానవుడు ఎవ్వడికి అందుబాటులో లేని విషయాలు చెప్పేవయ్యా నువ్వు. ఎలా కుదురుతున్నాయా ఇది? ఓ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంటివాడు ఉంటూ బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి వద్దా, డాక్టర్కి తీసుకెళ్ళాలి వద్దా? అది పుత్ర ఏషణత్రయంలోకి వస్తుంది. ఆవిడ ఒంటో బాగాలేదు, మనకు భోజనం పెట్టేది ఆవిడ గురించి పట్టించుకోవద్దంటే ఎలా కుదురుతున్నాయి ఇది? నేను చెప్పింది వాస్తవంలో అందరికీ అన్వయించేటటువంటి వాక్యం చెప్పారా? లేదు, చెప్పలేదు. అక్కడికి తేలిపోతుంది కదా. అనేప్పటికీ ఇది అబ్బాయి ఇంతవరకు నేను చెప్పింది అంతా కూడా సన్యాస భావంలో ఉన్న వాళ్ళకయ్యా, సన్యాస దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళకి. ఎంచేత వాడికి కర్మాధికారం లేదు, వాడికి ఆత్మజ్ఞాన నిష్ఠాధికారం తప్ప సన్యాసాధికారం లేదు వాడికి. వాడి గురించి చెప్పానయ్యా. అథ ఆ మాట చెప్తున్నారండి. అథ ఇతరస్య అనాత్మజ్ఞతయా ఆత్మగ్రహణాయ అశక్తస్య ఇదం ఉపదిశతి మంత్ర. ఇప్పుడు రెండో కేటగిరీ వాళ్ళకి చెప్తానయ్యా అని వేదం చెప్తోందండి. ఈశావాస్య ఉపనిషత్తు చెప్తోంది. చెప్పదు, తెలియదు, నీ గురించి ఆలోచించలేదు అనుకోకుస్మా అంటూ, ఇతరస్య అంటే ఆత్మవేత్త కంటే భిన్నమైనటువంటి వాడు, అంటే అనాత్మవేత్త అంటే లోకంలో లౌకికమైన గృహస్థాశ్రమ జీవనం, బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడు. సన్యాసం తీసుకోలేదు వీడు, తీసుకుందామన్న ఆలోచన కూడా లేదు వీడికి. కానీ మోక్షం కావాలి, మా ఆలోచన లీలగా ఉంటుంది, ఎందుకు ఉండకూడదు? మంచిగా ఉండాలి, జీవితం హ్యాపీగా ఉండాలి, పరమాత్మ అనుగ్రహంతో కలగాలి, భక్తి భావంలో ఉంటాడు వీడు. ఇలాంటి వాడు కూడా రెండో కేటగిరీ ఇప్పుడు. ఇతరస్య అనాత్మజ్ఞతయ, ఆత్మజ్ఞుడు అంటే ఆత్మ పదార్థం ఈశ్వరాత్మ భావన కలిగి ఉండడం, నేనే ఈశ్వరుడు. అనాత్మజుడు ఇంకా నేనే ఈశ్వరుడు అనే భావన కలగకుండా ఉన్నటువంటి వాడు. ఆత్మగ్రహణాయ అశక్తస్య అంటే ఆత్మే నేను, ఆత్మే పరమాత్మే నేను, నేనే పరమాత్మ అనే భావనని పొందడానికి అశక్తుడైనటువంటి వాడికి మనంతా ఆ కేటగిరీలో వస్తామండి. ఏమో ఇందులో ఎవరైనా మహానుభావులు ఉన్నారో తెలియదు, పొరపాటు ఉంటే క్షమించండి. ఇదం ఉపదేశే మంత్ర, ఈ మంత్రం ఇలా చెప్తోంది. నెక్స్ట్ వాడి గురించి ఏం చెప్పింది అక్కడ? ఈ వాక్యం అండి. ఇప్పుడు రెండో మంత్రంలో ప్రవేశిస్తున్నాం. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతగుం సమాహ ఏవం త్వయి నాణ్యథేతోస్తి నకర్మ లిప్యతే నరే. పదవిభాగం చేస్తుంది. కుర్వన్ ఏవ ఇహ కర్మాణి జిజీవిషేత్ శతం సమాహ ఏవం త్వయి న అన్యథా ఇతః అస్తి న కర్మ లిప్యతే నరే. మన క్లాసులో ఉన్నాము, తర్వాత మాట్లాడతాం. నేను క్లాసులో ఉన్నాము, తర్వాత మాట్లాడతాం. అంటే ఇక్కడ ఈ భాష ఏంటంటే కుర్వన్నేవే, మనం ఏం చేయాలి ఇంకా అంటే, మనకి చూడండి ఎంత చక్కటి అన్వయం కుదురుతుందో. మన భగవద్గీత ప్రారంభించామండి.
భగవద్గీతలో ఇంకా శ్లోకంలోకి ఇంకా వెళ్ళలేదు మనం. భాష్య భూమికలో ఉన్నాం. శంకరాచార్య వారు రాసినటువంటి నారాయణ పరో వ్యక్త ఆ శ్లోకం చెప్పుకున్నాం. ఏమో ద్విధో వైదిక ధర్మ, వేదంలో చెప్పిన ధర్మాలు రెండు రకాలు: ప్రవృత్తి లక్షణశ్చ నివృత్తి లక్షణశ్చ. ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము రెండు చెప్పారు కదండి, అది చెప్పుకుంటున్నాం మనం. అదే మాట ఇక్కడ parallel గా మనకి ఈశావాస్యంలో నడుస్తుంది చూడండి. కుర్వన్నేవ ఇహ నిర్వర్తయన్నేవ కర్మాణి అగ్నిహోత్రాదీని. ప్రవృత్తి మార్గం అంటే ఏం చెప్పుకున్నామండి? యజ్ఞయాగాది కర్మలను చేయడం, అది అక్కడ చెప్పుకున్నటువంటిది. దాన ధర్మాలు చేయడం, ఇవన్నీ కూడా లౌకికంగా గృహస్థుగా ఉంటూ చేసుకోగలిగినటువంటి ధార్మికమైన మార్గం చెప్పారు. దాన్ని ప్రవృత్తి ధర్మం అని చెప్పారు. దానికి మరీచ్యాది మహర్షులు అందరూ కూడా దానికి మనకి మార్గం చూపించారని చెప్పారండి. ఆ మాట ఇక్కడ చెప్తున్నారండి. కుర్వన్నేవ ఇహ నిర్వర్తయన్ ఏవ. కుర్వన్ అంటే చేస్తూ. ఏం చేయాలంటే కర్మ. ఇక్కడ కుర్వన్నేవే కర్మలను చేస్తూ అంటే ఏమిటయ్యా అంటే ఏ కర్మాణి అంటే అగ్నిహోత్రాదీవిని. అగ్నిహోత్ర కర్మ అంటే పొద్దున సాయంకాలం అగ్నిహోత్రాలు పెట్టుకుంటూ ఉండడం, అగ్నిహోత్రం చేసుకుంటున్నాం, అగ్నిహోత్ర సేవ చేసుకుంటూ ఉండడం. పాడ్యం బహుళ పాడ్యం కానీ శుక్లపాడ్యం కానీ వస్తే ఇష్టి చేస్తూ ఉండడం, లేదా దానికి సంబంధించి కానీ దీక్ష తీసుకుంటే దీక్షితులుగా రావడం, ఆధానం చేసుకోవడం. ఇవన్నీ ఆధానం చేసిన త్రేతాగ్నులు వస్తాయి. ఇది అయిన తర్వాత యజ్ఞాలు చేయడం, పౌండ్రీగాలు చేయడం, ఇలా మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఏదైతే ఉందో అంచేత నువ్వు లౌకికంగా ఉండదలుచున్నావు ఉండు, ఏం అభ్యంతరం లేదు. ఏం చేస్తూ ఉండాలి? ఖాళీగా కూర్చోకు. కబుర్లు పూండి పేపర్ చూసుకుంటూ కూర్చోవడం కాదు. అగ్నిహోత్రాదీని కర్మాని కుర్వన్. అగ్నిహోత్ర కర్మలు అవి చేస్తూ ఉండాలి నువ్వు. ఖాళీగా కూర్చుని ప్రశ్న లేదు. నువ్వు జిజీవిషేత్. ఇక్కడ ఏమన్నారు? కుర్వన్నేవే. ఇతని హాయిగా మనకి ఎవరైనా వచ్చి పెద్దవాళ్ళు వస్తే ఆశీర్వదించండి అంటాం. శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టది అంటూ వారు ఆశీర్వదించారండి. శతమానం భవతి అనేది 100 ఏళ్ళు హాయిగా నువ్వు జీవించవయా అన్నారు. వీడికి ఏమనిపిస్తుంది? ఓహో 100 ఏళ్ళు జీవించవచ్చు అని చిన్నప్పటి నుంచి వింటూ ఉండడంతో నేను 100 ఏళ్ళు నా ఆయుష్ ప్రమాణం కదా, 100 ఏళ్ళు జీవించాలని ఉంది. ఆరోగ్యంగా, పరాధీనం లేకుండా, సుఖంగా, ఇంట్లో ఆదాయం సరిపడంత ఉన్నప్పుడు సుఖంగా 100 ఏళ్ళు హ్యాపీగా ఫ్యామిలీతో గడపాలి అని కోరుకుంటున్నాడండి. ఇక్కడ ఏమంటున్నారంటే అగ్నిహోత్రాదీని కర్మను చేస్తూ ఎన్నాళ్ళు చేయాలయా? జిజీవిషేత్, జీవితం ఇచ్చేత్. నువ్వు జీవించాలి. జిజీవిష అంటే ఏంటంటే జీవించాలని కోరికండి. ఇప్పుడు జిజీవిష, జిజ్ఞాస అంటే జ్ఞాతం ఇచ్ఛ. చెప్పుకున్నాను ఈ మధ్యనే. జ్ఞాతం ఇచ్ఛ, జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక, దాన్ని జిజ్ఞాస. మంచినీళ్ళు తాగాలనే కోరిక పిపాస. పాతుం ఇచ్ఛ, మంచినీళ్ళు తాగాలనే కోరిక. ఇంకా తాగేలేదు, పిపాస ఉంది, దాహం ఉంది, దాహం వేస్తోంది అన్నాడు తప్ప మంచి తాగేసినట్టు కాదు అర్థం అండి. పిపాస అంటే తాగుదామనే కోరిక. తినాలనుంది, బుభుక్ష, భోక్తం ఇచ్ఛ, తినాలనే కోరిక. అలాగా జిజీవిషేది, జీవించాలనే కోరిక. జీవితం ఇచ్ఛ. ఎన్నాళ్ళట? శతం. శత సంఖ్యాక సమము అంటే సంవత్సరం అర్థం అండి. శత సంఖ్యాక సంవత్సరాన్. 100 ఏళ్ళు జీవించాలనేటటువంటి కోరికతో ఉన్నటువంటి వాడై 100 ఏళ్ళు అంటే శరీరం పర్మిట్ చేస్తుంటే ఏం చేస్తూ ఉండాలట? అగ్నిహోత్రాది కర్మలు చేస్తూ ఉండరు అబ్బాయి. అది రెండు ఆల్టర్నేటివ్ అండి. నువ్వు సన్యాసిగా ఉంటావా? ఏషణత్రయాన్ని వదిలిపెట్టేసేయి. అదొక్కటే నీ చదువుని వదిలిపెట్టడానికి ఎంతకంటే ఏం లేదు నీకు. నారాయణ నిత్యం కూడా పరమేశ్వర ధ్యానంలో ఉండిపో, ఆత్మజ్ఞానంలో ఉండిపో. ఉండలేనంటావు, కుదరట్లేదు నీకు. ఓకే ఉండు, 100 ఏళ్ళు హాయిగా ఉండు. 100 ఏళ్ళు ఉండాలని అనుకుంటున్నావు కదా నువ్వు. 100 ఏళ్ళు ఎలా ఉండాలని కోరుకోవాలంటే అగ్నిహోత్రాది కర్మలు చేసుకుంటూ ఉంటాను అని చెప్పు నాకు. అది అలా చెప్తున్నాడండి. తావద్ధి పురుషస్య పరమాయుహో నిరూపితం. ఒక మామూలుగా ఈ లోకంలో పుట్టినటువంటి వాడు ఎన్నాళ్ళని ఆయుష్కాలం నిర్ణయించబడింది? 100 ఏళ్ళని. యావరేజ్ మనకి యావరేజ్ లైఫ్ అంటే 100 ఏళ్ళని. మామూలుగా అయితే జ్యోతిష్ శాస్త్రం 120 ఇయర్స్ అండి. మొత్తం మహర్దశలన్నీ కూడా లెక్కేస్తే 120 ఇయర్స్ వస్తాయి. కనీసం 100 ఏళ్ళు. ఇది అందరూ యాక్సెప్ట్ చేసింది. అయితే ఈ సమయంలో ఏంటంటే మరి కలియుగంలో 100 ఏళ్ళు అయితే ద్వాపర యుగంలో ఎన్నాళ్ళట? 1000 ఏళ్ళటండి. భీష్ముడి వయస్సు మహాభారతంలో చోట రాస్తాడండి 1000 ఏళ్ళటండి. ద్రోణాచార్యుల వయసుట 500 సంవత్సరాలటండి. ఒక చోట రాశాడండి, మహాభారతం రాశాడు. దాని వేళ మీరు డిస్ప్యూట్ చేస్తే ఆర్గ్యుమెంట్ లేదు, కౌంటర్ ఆర్గ్యుమెంట్ లేదు. అది ఆ వేళ అదొక కన్విక్షన్. ఆ వేళ ఉన్న పరిస్థితి భారతంలో రాశారు, అది యాక్సెప్ట్ చేస్తాం అంతే మేము. అదే మీకు మా త్రేతాయుగం 10,000 సంవత్సరాలు యావరేజ్ లైఫ్ టైం. ఇలా 10 టైమ్స్ పెడుతూ ఉంటుందండి. అలాగే ఇక్కడికి కలియుగంలో ఉన్నాం కనుక శత సంఖ్యాక సంవత్సరాన్, 100 సంవత్సరాలు, 100 అంకె కలిగినటువంటి సంవత్సరములను ఇలాగ కోరుకో, జీవించాలనే కోరుకో. తావద్ధి పురుషస్య పరమాయుహో నిరూపితం. అది అన్నాళ్లే చెప్పబడి ఉంది.
అంతగా ఎక్కువ బతికిన వాళ్ళు ఎంతమంది లేరు? నిత్యం పేపర్లో చూస్తున్నారు 120 ఏళ్ళు, 130 ఏళ్ళు, 150 ఏళ్ళు అని. కొంతమంది సన్యాసులు 200 ఏళ్ళు కూడా చెప్పిన వాళ్ళు ఉంటున్నారు మనకి. ఇప్పుడు చూస్తున్నాం మనం అలాంటి వార్తలన్నీ కూడా. తథాచ ప్రాప్తానువాదేన యజ్జిజీవిషేత్ శతం వర్షాన్ని తత్ కుర్వన్నేహ కర్మాణి ఇది ఏతద్ విధీయతే. అంటే ప్రాప్త అనువాదేన అంటే ఎన్నాళ్ళు బతకడానికి అవకాశం కలిగిందో. ప్రాప్త అనువాదేన, అనువాదం అంటే ఉన్నది జస్ట్ ట్రాన్స్లేట్ చేయడం అండి. మనకి ఆయుష్కాలం ఎన్నాళ్ళైతే ఇవ్వడం జరిగిందో దాని గురించి స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టద్దు కూడా ఆయుష్కాలం పెంచడానికి. మళ్ళీ తపస్సు చేసి నాకు ఇంకో 50 ఏళ్ళు కావాలి, ఇంకో 100 ఏళ్ళు కావాలి, ఇలాంటి కోరికలు పెట్టద్దు. ఎన్నాళ్ళు అయితే మనకి రాసి పెట్టి ఉందో అదండి ఆ మాట. ఎన్నాళ్ళు రాసి పెట్టి ఉందంట దాని కరెక్ట్ ట్రాన్స్లేషన్ ప్రాప్త అనువాదేన, ఉన్నది ఉన్నట్టుగా. జిజీవిషే శతం వర్షాన్ని, ఏ 100 ఏళ్ళు బతకాలని కోరుకుంటూ ఉంటారో తత్ కుర్వన్నేవ కర్మాణి, ఆ 100 ఏళ్ళు ఏం చేస్తూ ఉండాలంటే కర్మాణి కుర్వన్నేవ, కర్మలను చేస్తూనే జీవించాలని కోరుకోవాలి. అది ఏతద్ విధి. ఇది ఈ రకంగా ఈ విషయాన్ని ఇక్కడ ఇందులో విధించడం జరిగింది. అంటే మనకి మా లౌకికంగా ఉండేటటువంటి సామాన్య జనులు సన్యాస భావంలోకి వెళ్ళలేనటువంటి వాళ్ళు వాళ్ళు ఏం కోరుకోవాలయ్యా అంటే, అయ్యా నాకు 100 ఏళ్ళు అని అంటున్నారు కదా, ఆ 100 ఏళ్ళు కూడా నాకు యజ్ఞయాగాది కర్మల్ని నిర్వర్తించుకునేటటువంటి అగ్నిహోత్రాది కర్మల్ని నిర్వర్తించే శక్తి సామర్థ్యాలను ఇవ్వయ్యా. అది చేసుకుంటే మాత్రం నిత్యం నేను ఎక్కడ లోపల లేకుండా జీవిస్తానయ్యా అన్నట్టుగా ఇక్కడ వాక్యం అర్థం వస్తుందండి. ఏవం ఏవం ప్రకారేణ త్వయి జిజీవిషతి నరే నరమాత్రాభిమానినీత ఏతస్మాత్ అగ్నిహోత్రాదీని కర్మాణి కుర్వతః వర్తమానాత్ ప్రకారాత్ అన్యథా ప్రకారాంతరం నాస్తి ఏన ప్రకారేణ అశుభం కర్మ నలిప్యతే కర్మణ నలిప్యతే ఇత్యర్థః. ఇక్కడ ఇందులో 2-3 ఆస్పెక్ట్స్ వస్తున్నాయండి. 100 ఏళ్ళు ఏదో కొంత రాసి పెట్టిన, ఎన్నాళ్ళు రాసి పెట్టాడు అన్నాళ్ళు. నేను ఈ అగ్నిహోత్రాల మీద నిత్యం అంతా కొంచెం కర్మతో సమిధలు ఎరుకు తెచ్చుకుంటూ ఉండాలి, అగ్నిహోత్రం అది ఆరిపోకుండా చూసుకుంటూ ఉండాలి, ఆరిపోయినటువంటి ప్రాయశ్చిత్తాలు చేస్తుండాలి. ఏమన్నా ఇంకోటి ఏదైనా చేస్తానండి అని అంటావేమో. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి పనులు. అవన్నీ చేయలేదు, వ్యవసాయం చేస్తానండి, వచ్చిపోయేవాడు దారిపోయి అన్నం పెడుతుంటానండి, ఇంకా ఏవో రకరకాలు ఉన్నాయి. ధార్మిక కార్యక్రమాలు లేవని అనుకోకు. కానీ వాటన్నిటిలోనూ కూడా కొన్ని లోపాలు ఉంటాయ్యా. దానివల్ల కొంత పాపం వచ్చే అవకాశం కూడా ఉన్నది. నీకు ఈ అగ్నిహోత్ర వేదోక్తమైనటువంటి కర్మలు తప్ప ఇంకా ఏ ఇతర కర్మ తీసుకున్నా కానీ అందులో పాపపు నీడ పడి తీరుతుంది. పాపం కలిగిందో నీకు అశుభం కలిగి తీరుతుంది. అశుభము కలిగించనటువంటి ఏ కార్యక్రమం బయట వేదంలో చెప్పనిది బయట ఉండే ఏ కర్మ లేదు. ఆ మాటకి అందుచేత నువ్వు అందులో పెడతానని మాత్రం ఆలోచన కూడా చేయకు. అదండి. అంటే ఏవం ప్రకారేణ ఈ విధమైనటువంటి ఈ ప్రకారంగా జీవించాలని కోరుకునేటటువంటి ఒక మనుషుడు మానిని ఇత ఏతస్మాత్ అంటే ఇక్కడి నుంచి ఏతస్మాత్ అగ్నిహోత్రాదీని కర్మాణి కుర్వత, అగ్నిహోత్రము మొదలైనటువంటి ఆ కర్మలను, అగ్నిహోత్రం అనేది ఇక్కడ మాట చెప్పాలండి. అగ్నిహోత్రము అనేది అగ్నిని సేవ చేయుట అని అర్థం ఉండవు. ఫైర్ అని కాదు. అగ్నిహోత్రం అంటే అగ్ని అర్థం ఒకటి ఉంది. అగ్ని అంటే ఫైర్, అంటే అక్కడ త్రేతాకు 3 అగ్నులు ఉన్నాయి కాదు. ఇక్కడ అగ్నిహోత్రం అంటే ఆ అగ్నిని సేవ చేయుట అనే కార్యక్రమం. సేవ చేయడం అంటే దానికి ఆరిపోకుండా దాని సమిధులు వేస్తూ ఉండడం, అందులో మిగతా రకరకాల ఆవు పేడతో తయారు చేసినటువంటి ముఠాలు అంటారు, అందులో వేస్తూ ఉండడం, లేదా చెట్టు తోడు ఇలాంటి దాని అగ్నిని నిలబెట్టుకున్నట, దాని మంత్రాలతోటి హోమం చేయుట, ఎంత కలిపి ఈ ప్రాసెస్ని అగ్నిహోత్రం అని పేరండి. అది గుర్తెట్టుకోండి. అగ్నిహోత్రం అంటే ఫైర్ అని అనుకోకండి. ఫైర్కి సేవ చేయుటని అగ్నిహోత్రం అంటారు. అంతే ఇక్కడ అగ్నిహోత్రాదీని కర్మాని, అలా అగ్నికి సేవ చేయుట అనేటువంటి మొదలైనటువంటి కర్మల్ని కుర్వతః చేస్తున్న వర్తమానాత్ ప్రకారాత్ ఈ రకంగా ప్రవర్తించేటటువంటి విధానము కంట అన్యథా ప్రకారాంతరం నాస్తి, ఇంకో రకమైనటువంటి సరైన మార్గం లేదు. ఎలాంటిది రెండో మార్గం అంటే ఏన ప్రకారేణ అశుభం కర్మ నలిప్యతే. ఇంకోటి ఏదో చేశానండి, అది చేసావో నీకు అశుభం, ఆ పాపం అంటుకుంటుంది, గుర్తెట్టుకో. అంటే నీకు ఇంకోటి ఏదో చేస్తే ఏది చేస్తే పాపం అంటుకోదు అలాంటి కర్మ ఏం చేస్తావు, అలాంటి మాటలు ఏదే అసలు.
వేదంలో చెప్పినటువంటి కర్మలు మాత్రమే నీకు ఆ పాపం అంటుకోకుండా చేస్తాయి తప్ప ఇంక ఏది చేసినా కానీ నీకు ఆ ప్రకారాంతరం నాస్తి, ఇంకో ప్రకారం ఇంకో పద్ధతి లేదు అసలు. ఏమిటి? ఏన ప్రకారేణ ఏదో చేస్తే అశుభం కర్మ లభ్యతే, నాకు పాపం అంటదు, దానివల్ల పాపం వస్తే అశుభం అంటే అశుభం జరుగుతుంది, అంచేత ఆ పాప ఫలము నాకు అంటదు అనే భావన నీకు ఉంచుకోవద్దు, అది పొరపాటుది. కర్మనా నలిపేదే ఇత్యర్థ. అంటే నువ్వు కర్మ నీ ఒంటి మీద పెద్ద ఆయింట్మెంట్ రాసినట్టు పూత ఏర్పడిపోతుంది, ఆ కర్మఫలం అనుభవించ, అంటే కర్మ నలిపేదేనే కర్మఫలాన్ని అనుభవించవలసి ఉంటుంది. ఇంకో ఫలం ఏదైనా చేసేవో ఆ కర్మకి ఫలం వస్తుంది, ఆ ఫలం అనుభవించడానికి ఈ జన్మ సరిపోతే ఇంకో జన్మ ఎత్తవలసి వస్తుంది. అంటే వేదోక్తమైనటువంటి కర్మలను చేసుకుంటూ గడపడం వల్ల అర్థం ఏంటంటే ఇంకో జన్మ రాకుండా ఉండడానికి ఒక మార్గం వేదంలో చెప్పబడిందయ్యా. ఎలాంటి వాళ్ళకి? ఆ ఆత్మజ్ఞానంలో ఉండలేనటువంటి అశక్తులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా వేదోక్తమైనటువంటి ఇంకో కర్మలు చేసుకోవచ్చు అని అక్కడే కాస్త డిస్కౌంట్ తోటి ఈ యాక్టివిటీ చెప్పిందండి ఇది. చెప్పిన తర్వాత నెక్స్ట్ అండి, అత అంచేది ఏం చేయాలయ్యా? శాస్త్రవిహితాని కర్మాణి అగ్నిహోత్రాదీని కుర్వన్నేవ జిజీవిషే. అంచేత శాస్త్రవిహిత అంటే వేదం, శాస్త్రం అంటే వేదం అర్థం అండి. అంటే వేదంలో చెప్పినటువంటి శాస్త్రం అనే మాట ఎలా వచ్చిందండి? శాసనం చేసేది కనుక శాస్త్రం. ఇలా చెయ్యి, అలా చెయ్యొద్దు, విధి నిషేధాలు రెండు ఉంటాయండి శాసనంలో. అతిక్రమిస్తే శిక్ష పడుతుంది, గోడ మీద రాతలు రాయకండి, స్టిక్కర్స్ అతికించకండి, చేస్తే ఇంత పెనాల్టీ పడుతుంది. నిజంగా వేసేస్తాడంటే వాడు నిజంగా కావాలనుకుంటే వాడు వేయగలడు వాడు, గవర్నమెంట్. అలాగా శాసనం చేస్తున్న వేదం ఈ పని చేయొద్దు, ఈ పని చేసుకోవచ్చు, ఈ పని చెయ్యండి, ఇలా శాసనాలు చేసింది. అంటే శాస్త్రవిహితాని కర్మాణి అగ్నిహోత్రాది అని కుర్వన్నేవా. అంటే వేదోక్తమైనటువంటి వేదంలో చెప్పబడినటువంటి వేదం చేత శాసించబడినటువంటి ఏ కర్మలైతే ఉన్నాయో ఆ కర్మలను మాత్రం చేస్తూనే జిజీవిషేత్ జీవించాలని కోరుకోవాలి. అక్కడికి తీసుకొచ్చారండి. అయితే ఇక్కడ కథం పునః ఇదం అవగమ్యతే పూర్వేణ సన్యాసిన జ్ఞాననిష్ఠోక్త ద్వితీయేన తదశక్తస్య కర్మనిష్ట ఇది. ఇదేటయ్యా ఇలా చెప్పారు? అందరికీ ఒక కామన్ మెథడాలజీ లేదా? కథం పునః ఇదం అవగమ్యతే, ఇదే మాకు ఎలా అర్థమవుతుంది ఇలా మాట చెప్తుంటే? ఆయన ఎక్కడ సన్యాసిని మాట చెప్పారా? ఇదంతా మొదటి వాక్యం అంతా ఇందాక అంటే మొదటి శ్లోకం ఈశావాస్యం అంతా కూడా సన్యాసికి సంబంధించినటువంటి వాక్యం. రెండోదంతా కూడా ఆ సన్యాసం జీవనాన్ని గడపలేని అశక్తులైనటువంటి వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి చెప్పి అశక్తులైనటువంటి వాళ్ళకి ఈ కర్మ మార్గం అంటే ఒకటేమో జ్ఞాన మార్గము, రెండోదేమో కర్మ మార్గము, ఈ రెండు విడివిడిగా చెప్పడం జరిగింది. అది మాకు ఎలా అర్థమవుతుంది అసలు ఆ మాట? కథం పునః ఇదం అవగమ్యతే, ఈ విషయం మాకు ఎలా తెలుస్తుంది? మొదటి దాంతో సన్యాసులు చెప్పి ఆ మాట ఎక్కడ చెప్పారు? ఈ సన్యాసులు కూడా చెప్తాం ఫాలో అవ్వండి, పార్ట్ నెంబర్ 1 ఇది, పార్ట్ నెంబర్ 2 అని ఎక్కడ చెప్పారా? ఆ మాట చెప్పలేదే. అని అంటే ఇక్కడ దాని ఉచ్యతే ఆ మాట చెప్తాను కారణం చెప్తానయ్యా. ఉచ్యతే అంటే ఎస్, నో ఇట్స్ ఆన్సర్డ్. ఏమని? ఇక్కడ అంటే జ్ఞాన మార్గం ఒకటి, కర్మ మార్గం ఒకటి, రెండు మార్గాలు వచ్చేయండి. మొదటి మంత్రంలో ఏమో జ్ఞాన మార్గం, రెండో మంత్రం ఏమో కర్మ మార్గం చెప్పడం జరిగింది. ఈ రెండిటి కూడా ఇది అంటే మనకి భగవద్గీతలో కూడా వస్తుందండి. జ్ఞాన కర్మ సముచ్చయము అని ఒక మాట ఉందండి. నేను జ్ఞానం ఆ, చదువుకుంటానండి, వేదంలో చెప్పినటువంటి ఉపనిషత్తులో చెప్పిన వాక్యాలన్నీ వింటున్నాను, కర్మలు కూడా చేస్తూ ఉంటానండి అని అన్నాడు అనుకోండి, అది కుదరదు అని ఖచ్చితంగా శంకరాచార్యులు తేల్చి పడేశారు అసలు. కొండ పగలగొట్టినట్టు చెప్పేశారని భగవద్గీతలో మొట్టమొదటి ప్రారంభమవుతుందండి. భాష్యం ప్రారంభిస్తూనే, గీతా భాష్యం ప్రారంభిస్తూనే రెండో అధ్యాయంలో 10వ శ్లోకం దగ్గర నుంచి అక్కడ మొట్టమొదటి చెప్పారండి. జ్ఞాన కర్మ సముచ్చయము అంటే జ్ఞాన అండ్ కర్మ అనే రెండు చేస్తానండి. నేను వేదాంత ఉపనిషత్తు చదువుకుంటాను, నేను ఇంట్లో సత్యనారాయణ లేదా యజ్ఞాలు యాగాలు రెండు చేస్తాను, తప్పేమిటిరా? కుదరదయ్యా, నువ్వు అది కావాలా ఇది కావాలా ఏదో ఒకటి నేర్చుకో, రెండు ఒకదాని సంబంధం లేని విషయాలు. ఆ మాటే మళ్ళీ ఇక్కడ చెప్తున్నారండి చూడండి. ఉచితే జ్ఞానకర్మయో విరోధం పర్వతవత్ అకంప్యం యథోక్తం నస్మరసికం. దేని జ్ఞాపకం లేదా అంటే అని ఒక మాట సిద్ధాంతి ఎదుర్కొన్న ఒక విద్యార్థిని అడుగుతున్నారండి. ఈ ప్రశ్న వేసాడు, ఏమయ్యా అలా ఎలా కుదురుతున్నాయా? కొంత మొదటి వాక్యం ఈ సన్యాసికి, రెండో వాక్యం కర్మిష్టిగానే వాట ఎక్కడ చెప్పలేదు కదా అని అంటే, నీ జ్ఞాపకం లేదే చెప్తుంటేను, ఇదో చదువుకున్నావు కదా అంటే ఇంత ముందర అప్పుడు కొన్ని, ఇప్పుడు సపోజ్ ఇంటర్మీడియట్లోకి వచ్చాడు, 10th క్లాస్ ఈ మాట నీకు ఇది చదవలేదా నువ్వు అని ఎలా అయితే లెక్చరర్ అడగచ్చు, అలాగా ఆ టీచర్ లాగా ఇక్కడ ఈ వాక్యం రాస్తున్నారని ఆచార్యులు. నీకు ఈ విషయం జ్ఞాపకం లేదా, ఇదివరకు చెప్పాం కదా అన్నట్టు. ఏంటంటే జ్ఞానకర్మణో విరోధం, జ్ఞాన మార్గానికి కర్మ మార్గానికి రెండింటికి తేడా ఎంత లాంటిదిట? పర్వతవత అకంప్యం, పర్వతం అంత భేదం ఉంది రెండింటికి.
చిన్నది కాదు అంటే రెండు ఆల్మోస్ట్ రెండు ఓలాగే ఉన్నాయండి. లేదు అలా కుదరదు. అది వేరు ఇది వేరు. పర్వతవత్ అకంప్యం ఆ రెండు మధ్యలో పెద్ద ఒక గోడ కట్టేసారు అంటారు సరే. గోడ కాదు పర్వతం పెట్టేశారు ఇక్కడ. అది ఎలాంటిది? కదపడానికి వీల్లేనిది. అకంప్యం కంపించదు, దాన్ని కదపలేము. జ్ఞానం ఓ పక్కన ఉంది ఆ పర్వతానికి, ఆ పర్వతానికి ఇంకో పక్కన కర్మ ఉంది. నువ్వు రెండు ఎలా కలిపేస్తావయ్యా అని అక్కడ మాట్లాడుతున్నారండి. ఈ మాట ఇదివరకు చెప్పాను కదా నీకు, మళ్ళీ నీకు జ్ఞాపకం లేదా అంటూ అడుగుతున్నారు. ఇదే జ్ఞానకర్మణో విరోధం పర్వతవత అకంప్యం యథోక్తం అని ఇదివరకు యథోక్తం అంటే యథా ఉక్తం. ఏ విధంగా అయితే నేను పూర్వం నీకు పాఠం చెప్పానో ఏమని, జ్ఞానము కర్మ, జ్ఞాన మార్గము కర్మ మార్గం రెండు కూడా సెపరేట్ సెపరేట్ అయ్యా, రెండింటి మధ్యలోనూ సంబంధం లేదు. ఆ రెండింటి మధ్యలో అఘాతం, అఘాతం అంటాం. అఘాతం అంటే లోతు, ఇక్కడ అఘాతం చెప్పట్లేదు, పర్వతం చెప్తున్నారు. ఆ రెండింటి భేదం పర్వతం అంత ఉంది. కదపలేని పర్వతం ఉంది. అది నా స్మరసికం, జ్ఞాపకం లేదా? జ్ఞాపకం రావట్లేదా నీకు? ఆ మాట చెప్పాను కదా పాఠం. అంటే ఆ రెండు అంత విరోధభావం ఉన్నటువంటివి, ఒకదాని ఒకటి సంబంధం లేనటువంటివి. అది ఈ పక్క ఎడదాం అంటే ఇది ఇంకో పక్క ఎడదాం ఉంటుంది అది అని ఇహాప్యుక్తం. అదే మాట ఇక్కడ కూడా చెప్పారు చూడు, ఇప్పుడు చెప్పబోయేది. ఇహాప్యుక్తం యోహి జిజీవిషేత్ సకర్మ కుర్వన్. ఇప్పుడు ఏం చెప్పారు? ఎవడైతే జీవించాలని కోరుకుంటాడో యోహి జిజీవిషేత్, వాడు ఎలా జీవించాలని కోరుకుంటున్నాడు గుర్తెట్టుకోండి. ఇందాక ఈశావాస్యను జీవించాలని మరణించాలని కోరిక లేవండి అసలు వాడికి. వాడు ప్రాణం ఉందా లేదా కూడా, శరీరం ఇంకా దేహం నేను కాదనుకున్నాడు వాడు. దేహాత్మభావం వదిలేసాడు వాడు. దేహాత్మని జీవించామో మరణించామో కూడా తెలియని స్థితిలో ఉన్నాడు అతను. ఇక్కడ ఎప్పుడైతే వీడు నేను జీవిస్తానన్నాడో అయితే నువ్వు కర్మ చేయమన్నాడు. అంటే కోరిక ఏమిటన్నా, నేను బతకాలి, ఈ దేహంతో సంబంధం ఉండాలి అని భావం, అంతే. అల్టిమేట్లీ అక్కడ వస్తుందండి. యోహి జిజీవిషేత్ స కర్మ కుర్వన్. ఎవడైతే జీవించాలని కోరుకుంటున్నాడో వాడు స కర్మ కుర్వన్. కర్మ చేయమని చెప్పే వాక్యం ఉంది కదా, వాక్యం కనిపిస్తుంది ఇప్పుడు చూడు. అలాగే ఈశావాస్యమిదం సర్వం తేన త్యక్తేన భుంజీత. ఇంకో వాక్యం ఉంది. ఇదంతా కూడా ఈశ్వరుని చేత, పరమాత్మ చేత వ్యాపింపబడుటకు యోగ్యమైనటువంటిది. ఇంకోటి తేన త్యక్తేన భుంజీత. నువ్వేమన్నా తినాలంటే త్యాగం వదిలిపెట్టేసేసి అనుభవించంతే. అంటే యథాలాపంగా నీకు ఏమైనా లభిస్తే భోంచేయి పలహారం. ఎవరు ఇవ్వలేదు ఉపవాసం ఉండు. నేను ఉపవాసం ఉంటున్నాను అనే భావన కూడా వద్దు నీకు అని. అలాగా అంటే దేహాత్మ భావనకి లేదు పూర్తిగా. ఇవన్నీ కూడా ఏమిటంటే ఇవి జ్ఞాన మార్గం. ఇందాకనే యోహి జిజీవిషే సకర్మ కరోనేమో కర్మ మార్గంలో ఉన్నటువంటి వాడికి, ఇది జ్ఞాన మార్గంలో ఉన్న ఈశావాస్యం ఇదం సర్వం. ఆ వాక్యం తేన శక్తేన భుంజయిత మా గృహ కస్య సిద్ధనం ఇతిజ. ఈ వాక్యాలన్నీ కూడా చెప్పడం జరిగింది కదా ఇప్పుడు. అంటూ నా జీవితే మరణే వా గృహిం కుర్వేత ఆరణ్యం ఆరణ్యమయాదితిజ పదం. ఇక్కడ నేను అరణ్యానికి ఎప్పుడైతే సన్యాసం తీసుకున్నాడో, నేను అరణ్యం అంటే నిర్జనమైనటువంటి ప్రదేశానికి వెళ్ళిపోతున్నాను. అక్కడ బతుకుతానా బతకనా, నా జీవితే నా మరణే. నేను బతుకుతానో బతకనో కూడా నాకు ఆ దాని మీద కూడా దృష్టి నాకు లేదు. జీవితే మరణేవా గృహం నా కుర్వీత. ఆ నా ఇక్కడ పట్టుకు పెట్టుకోవాలండి. జీవిస్తామా మరణిస్తామా అనే విషయం కూడా ఆలోచన వద్దు. అంటే అయితే అవుగాక దాన్ని సిద్ధపడ్డవాడే సన్యాసం తీసుకుంటాడు. ఏం చేతని అరణ్యానికి వెళ్ళిపోతానని చెప్తున్నాడు వాడు. అంటే వెళ్ళిపోయినాడు మళ్ళీ రావచ్చు కదా అనుకుంటాము, అలా లేదు. తతో నా పునర్యా. మళ్ళీ ఎక్కడికైతే వెళ్తావో అరణ్యానికి వెళుతున్నావు అంటే, అరణ్యం అంటే సన్యాసం అర్థం అండి. ఎక్కడ తీసుకున్నావు మళ్ళీ వెనక్కి రావడం ఉండదు, గుర్తెట్టుకో. ఎప్పుడైతే డిక్లరేషన్ చేసి అరణ్యానికి వెళ్ళిపోతున్నావో అంటే సన్యాసం తీసుకుంటా అన్నావో అంటే అర్థం ఏంటంటే, నాకు ప్రాణం ఉన్నా సరే లేకపోయినా సరే దేహంతో నాకు సంబంధం లేదు అని డిక్లేర్ చేసి అనుభూతి పొందు నువ్వు వెళ్ళిపోతున్నావు. మళ్ళీ వెనక్కి రావడం ప్రశ్న ఎక్కడుందే ఎక్కడికి అని ఆ మాట చెప్తున్నారండి. తతో న పునర్యాతి ఇది సన్యాస శాసనం. సన్యాసి శాసనం ఏంటంటే మళ్ళీ వెనక్కి రాకూడదు. నేను గృహస్థాశ్రమంలో కొన్నాడు సన్యాసంలో వెళ్ళి అది నచ్చితే ఏదో సినిమాలు చూపిస్తాడండి, శుభోదయం సినిమాలో వాడు సన్యాసం తీసుకుంటాడు అందరూ. వాడు దేనికంటే వాడికి పలహారాలు టైంకి పెడతారని, భోజనాలు పెడతారని, భిక్షలు వస్తాయని. వాడు వెళ్ళిన తర్వాత పొద్దున అడుగుతాడు, గంటలు వెళ్ళి ఎవరు ఇంకా పలహారం పెట్టలేదు ఏంటంటే అంటాడు వాడు. అలా ఏమి ఉండదు ఇక్కడ అని మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను, నేను సన్యాసం వదిలేసేసి మళ్ళీ కూడా ఏం లేదు, వెనక్కి వచ్చే మార్గం లేదు, డోర్ క్లోజ్డ్. అంచే తతో నా పునర్యాద. అది సన్యాస శాసనం, సన్యాస లక్షణాలు. ఉభయో ఫలభేదంచ వక్ష్యతి. ఈ రెండిటికి కూడా భేదం ఏదైతే ఉందో ఫలభేదం. సన్యాస మార్గంలో వెళ్ళడం వల్ల వచ్చే ఫలితం ఏమిటి, కర్మ మార్గంలో వెళ్ళడం వల్ల వచ్చే ఫలితం ఏమిటి, అంటే ప్రవృత్తి మార్గంలో వచ్చే ఫలం ఏమిటి, నివృత్తి మార్గంలో వెళ్ళే ఫలం ఏమిటి,
అని ఈ రెండిటి యొక్క ఫలంలో వచ్చే ఫలితంలో వచ్చే భేదాన్ని వక్ష్యతి చెప్పబోతున్నాడు అని చెప్పి ఇక్కడి నుంచి తర్వాత మంత్రంలో పెడతారండి. అది ఇంకా నెక్స్ట్ వెళ్ళే ముందు ఇక్కడ ఏమవు ద్వావేవ పంథానవు అనునిష్క్రాంతతరో భవత క్రియాపథశ్చ ఏవ పురస్తాత్ సన్యాసశ్చ ఉత్తరేణ. ఇదంతా కూడా మనం తర్వాత పాఠంలో ఇక్కడి నుంచి తర్వాత చెప్పుకుందామండి. ఇక్కడికి ఆపుకుందాం. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామస్తు. ఓం తత్సత్.